నమస్తే ఇందుశేఖర్ గారు. నమస్కారం. మీరు మా ట్రీ మీడియాకు వచ్చినందుకు, మాకోసం సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి మా ప్రేక్షకులకు పరిచయ వాక్యం. నా పేరు ముదిగొండ ఇందుశేఖర్. నేను ఎంబీఏ, ఎంసీఏ చేశాను. సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను. అయితే అది కాకుండా సోషల్ యాంగిల్లో, సోషల్ గ్రూప్స్లో సామాజికంగా నేను ఇతిహాస సంకలన సమితి అని ఒక సంస్థ ఉంది. ఇది ఆల్ ఇండియా ఆర్గనైజేషను. ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 1960s నుంచి ఇది స్థాపింపబడి నడుపుతున్నటువంటి సంస్థ. దానికి ఈ ఇతిహాస సంకలన సమితికి ఈ గ్రేటర్ హైదరాబాద్కి జనరల్ సెక్రటరీ బాధ్యత ఉంది. నాకైతే ఒక 5 ఏళ్ళుగా ఉంది. సరే మేము చేస్తుంటాము. నేను నాన్ హిస్టరీ అని చెప్పాలి, అంతే కదండి, ఎంబీఏ. సో కానీ మా వాళ్ళందరూ చాలా ఐతిహాసిక పురుషులు, హిస్టారికల్ పీపుల్, వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, ఆర్కియాలజీ. తర్వాత మా జనరల్ సెక్రటరీ గారు ఫార్మర్ డెప్యూటీ క్యూరేటర్ ఆఫ్ సాలార్జంగ్ మ్యూజియం. వీళ్ళందరూ అంటే వాళ్ళందరూ చారిత్రకమైనటువంటి హిస్టరీలో డెప్త్ ఉన్నటువంటి వాళ్ళు. నన్ను హిస్టరీ స్టూడెంట్ గా నన్ను కూడా జాయిన్ చేసుకున్నారు సభ్యురాలు. నేను హిస్టరీ స్టూడెంట్. అచ్చా, అట్లాగా. సో వాళ్ళందరూ హిస్టరీలో బాగా ఉంటారు. ఇతిహాస సంకలన సమితిని బాబాసాహెబ్ ఆప్టే అనే ఆయన 1960లో స్టార్ట్ చేశారు. తర్వాత ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో శ్రీరామ్ సాఠే అనే ఆయన ఇక్కడ అదే కంటిన్యూ చేశారు 1980s నుంచి. ఇతిహాస సంకలన సమితి మన చరిత్ర ఏమిటి, మన చరిత్రని వక్రీకరించబడ్డ మన చరిత్రని వాస్తవ చరిత్ర ఏమిటి, దాని మీద పరిశోధన చేయించి, రీసెర్చ్ చేయించి వాస్తవం తీసుకురావటము, దాని మీద సెమినార్స్ కండక్ట్ చేయటము, తర్వాత పేపర్స్ రాయించడం, బుక్స్ రాయించడము, ఇవన్నీ చేశారు. వీళ్ళు చేసిన పెద్ద కంట్రిబ్యూషన్ ఏంటంటే ఈ వేదాల యొక్క వాస్తవికత ఎంత అని తేల్చి, సరస్వతీ నది ఒడ్డున పుట్టిన వేదాలు కనీసం 11,000 సంవత్సరాల పురాతనమైనవి. రెండోది, మహాభారతం యొక్క యుద్ధం యొక్క కాలం ఎప్పుడు జరిగింది అని వీళ్ళు భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని మహారాష్ట్రలో ఉంది, వాళ్ళు అంతా కలిపి మహాభారతము 5,150 సంవత్సరాల పూర్వం జరిగింది. వాళ్ళు ఎట్లా క్యాలిక్యులేట్ చేశారంటే, ఆ మహాభారతంలో వ్యాసుడు రాసినటువంటి నక్షత్రాలు ఇప్పుడు కనిపించటంలే, అవి 5,000 సంవత్సరాలు క్రితం ఉండినాయి. ఎందుకంటే భూమి ఇట్లా తిరుగుతూ సూర్యుడు కూడా తిరగడం వల్ల అవి వాటిని బట్టి ఆ కనిపించని నక్షత్రాలు ఎప్పుడు కనిపిస్తూ ఉండేవో అట్లా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు అది రాశారు. సో ఆ తర్వాత ఈ మధ్య మేము హైదరాబాద్ సిటీ తరఫున నిజాం వ్యతిరేక పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు నిజాం వ్యతిరేక పోరాటం గురించే తెలియదు మన దగ్గర. సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచనం. కేసీఆర్ గారు అంటుండేవారు, యాక్చువల్గా హైదరాబాద్ విమోచనం జరిగింది సెప్టెంబర్ 17 అని ఆయన చెప్పేవారు ఉద్యమ సమయంలో. ఆ పోరాటంలో జరిగినటువంటి వీరులు ఎవరు ప్రాణాలు త్యాగం చేశారు, ఏమిటి కష్టాలు, అసలు ఎక్కడ ఏం లేవు, ఇన్ఫర్మేషన్ ఎక్కడో ఉన్నాయి. అవి వెలికి తీయించి ఆనాటి వీరుల మీద పుస్తకాలు రాయించటము, అట్లాగా ఇప్పటికీ 3 బుక్స్ పబ్లిష్ చేశాము. మేము టూర్స్ చేస్తుంటాము, ఇతిహాస యాత్రలు చేస్తాము. తర్వాత కాలేజెస్లో, స్కూల్స్లో లెక్చర్స్ పెడతాము, సెమినార్స్ కండక్ట్ చేస్తాము. తర్వాత ఈ ఎగ్జిబిషన్స్లో వాటిల్లో మా స్టాల్ ఒకటి పెట్టి వాటి ద్వారా నాటకాలు వేయిస్తాము, ఐతిహాసిక. ఇంకా ఇట్లా ఇవన్నీ బేసిక్ ఆబ్జెక్టివ్ ఈజ్ మన వాస్తవ చరిత్రని వెలికి తెచ్చేటువంటి ప్రయత్నం, అది గట్టి ప్రయత్నం. దానికి ఏ అంశాలు అవసరమవుతాయో, ఎట్లా చేయాలి, దానికి సొసైటీలో ఇంట్రెస్ట్ ఎట్లా కలిగించాలి, ఈ పనులన్నీ చేస్తుంటాం. అట్లా ఇలాంటి వాళ్ళు కావాలి. మన సంస్కృతి సాంప్రదాయాలని, మనం అసలు మన మూలాలు ఏంటి, హిస్టారికల్ బేస్ ఏంటి. రియల్లీ యు ఆర్ డూయింగ్ అమేజింగ్ వర్క్. ఆర్ ఆర్గనైజేషన్, దాంట్లో నేను కూడా సభ్యుడిని. చాలా మంది ఉన్నారు అట్లా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సొసైటీలో ఉన్నవారు, వాళ్ళని కలపటం కూడా ఒక ఆబ్జెక్టివ్. ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అయింది చావా అనే మూవీ, చూసారా? చూసాను. చూసినప్పుడు అంటే చూసినప్పుడు ఆ సినిమా చూసినప్పుడు ప్రతి ప్రేక్షకుడు
ఒక కంటి తడితో ఒక భావోద్వేగంతో బయటకు వచ్చారు. నేను తర్వాత ఒక జర్నలిస్ట్గా నేను దాని మీద ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం టైం అయినా కానీ తీసుకొని చేశాను. అతను 32 సంవత్సరాల వయసు. సంభాజీ మహారాజ్. సంభాజీ మహారాజ్ మన ఛత్రపతి శివాజీ కుమారుడు, పెద్ద కుమారుడు. సో ఈ నేపథ్యంలో ఈ చావా అనే సినిమాని సెల్యులాయిడ్ మీదకి తీసుకురావటం అనేది ఒక మంచి ప్రయత్నం. దీనికి ఈ సినిమాలో ఉన్న డెప్త్, హిస్టారికల్ ఏమన్నా వాస్తవికత, ఆ సినిమా గురించి అలా ఆ విధమైన ప్రయత్నం గురించి మీ యొక్క మాటల్లో. సంభాజీ మహారాజు శివాజీ యొక్క కొడుకు. శివాజీకి అనేక మంది భార్యలు ఉన్నారు. ఈయన పెద్ద భార్య యొక్క కొడుకు. తర్వాత రెండో భార్య యొక్క కొడుకు రాజారాం అని ఉన్నాడు. ఆ సినిమాలో చూపించారు, రాజారాంని కూడా చూపించారు. తర్వాత ఈ సంభాజీ మహారాజు శివాజీ చనిపోయిన తర్వాత ఛత్రపతి అవుతాడు. ఆ అంశాన్ని కూడా సినిమాలో చూపించారు వాళ్ళైతే. శివాజీని చూపించలేదు. శివాజీ చనిపోవడం, ఈయన రాజ్యాభిషేకం కావడం అక్కడి నుంచి చూపించారు. ఈ చావా సినిమా బహుశా 99% అది సత్యమే. అదైతే హిస్టరీ, దట్ ఈస్ హిస్టరీ. దాంట్లో కంటెస్ట్ చేయడానికి ఏ అంశము లేదు. ఏవో డ్యాన్స్ విషయంలో ఏదో అన్నారు కానీ అది సినిమా వాళ్ళు కొంచెం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అలా వదిలేసి, మిగతా అంతా అది యాక్చువల్ హిస్టరీ. ఇంకా నాకు వ్యక్తిగతంగానే నాకు కంప్లైంట్ ఉంది చావా సినిమా పైన. వాళ్ళు చావా సినిమాలో సంభాజీ మహారాజ్ చేసిన యుద్ధాలను అవన్నీ చూపించారు. ఆఖరికి సంభాజీ మహారాజ్ పట్టుబడ్డ తర్వాత ఆయనని చిత్రహింస పెడతాడు ఈ ఔరంగజేబు. అది 49 రోజులు చిత్రహింస పెట్టాడు. మనకు ఆ సినిమాలో ఒక 3-4 రోజుల్లో చనిపోయాడు అట్లా అన్నట్టుగా భావన వచ్చేటట్టుగా సినిమా ఉంది. అది 49 రోజులు. మొట్టమొదటి రోజు ఆయన పళ్ళు ఊడగొట్టేస్తారు, పళ్ళ దంతాలన్నీ పీకేస్తారు. రెండో రోజున ఈ గోళ్ళు పీకుతారు, గోళ్ళన్నీ పీకేస్తారు. మూడో రోజున కళ్ళు పొడి చేస్తారు. నాలుగో రోజున నాలుక కట్ చేసేస్తారు. ఐదో రోజున మాంసఖండాలు, పిక్కలు, చర్మము, చేతుల నుంచి మాంసఖండాలు మాంసాన్ని తీయటం. ఒక రోజున ఉల్టా వేళ్లాడదీసి చర్మం వలుస్తారు. ఈ చర్మం వలచడం అసలు ఈ సంభాజీ మహారాజు చర్మం వలచడం అనేటువంటిది మనము వాట్సాప్లో, గూగుల్లో వెతికితే ఆ విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు అట్లా ఫోటోలు పెట్టి ఇట్లాగా వాళ్ళు 49 రోజులు నీళ్లు కూడా ఇవ్వకుండా, తిండి కూడా ఇవ్వకుండా ఆ మనిషిని అట్లాగా చిత్రవధ చేసి చంపారు వాళ్ళైతే. దీని వెనకాల మోటివ్ ఏమై ఉంటుంది అంటే, ఇప్పుడు ఛత్రపతి అంటే ఏంటండి హిందువులకి? ఇప్పుడే మనం ఛత్రపతి అట్లా అనుకుంటే గొప్ప రాజు, అవునా? మామూలు రాజు కాదు, కొన్ని వందల కోటలకి రాజు. మహారాష్ట్ర, కొంకణ్, గోవా ఈ ప్రాంతాలన్నిటికీ, కర్ణాటకలో కొంత వీటన్నిటి, మధ్యప్రదేశ్, భారతం, గుజరాత్, ఇంతటి మహారాజు. ఆ మహారాజు కొడుకు ఇతను కూడా ఇంకొక ఛత్రపతి తర్వాత అయ్యాడు. ఈ ఛత్రపతికే ఇది పరిస్థితి అయితే ఇవన్నీ వాళ్ళు ఏదో రహస్యంగా జైల్లో పెట్టి చేయలే, పబ్లిక్గా అందరి ముందు చేసిన చిత్రహింసలు ఇవన్నీ ఆ సినిమాలో చూపించారు కదా. అది సైనికుల మధ్యన చేసినట్టు చూపించారు. సైనిక రక్షణ ఉండొచ్చు కానీ పబ్లిక్గా చేశారు వాళ్ళు. సమాజం అంతా చూడాలి, వార్త వెళ్ళాలి. అంటే ఎందుకు అంటే ఇది చూసినటువంటి మామూలు సామాన్య హిందూ వాడి మనట్లో ఏం పడుతుంది? అరే మహారాజుకే ఇది గతి పెడితే మన బతికెంత? ఇంకా అట్లాగా భయభ్రాంతుల్ని చేయాలి. అది ఈ చిత్రహింసలు అనేవి మామూలు కాదు. ఇదైతే ఏదో వాడికి ఏదో పనిష్మెంట్ ఇచ్చారు, వాడి చేతులు ఖండించారు అట్లా కాదు. ఇది అట్లాగా ఆ టార్చర్ని వాడు ఊహించడానికి కూడా అలాంటి చిత్రహింస ఉంటే ఒక సాధారణ మహిళ, సాధారణ పురుషుడు, బాలకుడు, యువకుడు ఎందుకు వచ్చింది గొడవడంతా? మనం ముస్లింగా మారిపోతే అయిపోదా? ఇవన్నీ తప్పించుకోవచ్చు కదా. చిత్రహింసను ఎవడు దిస్ ఈస్ ది సైకాలజీ. అందుకని వాళ్ళు ఇట్లాంటి చిత్రహింసలు పెట్టారు. శివాజీ మహారాజు, ఔరంగజేబు శివాజీ మహారాజుని ఒక ఘటన ఉంది శివాజీ మహారాజు జీవితంలో ఉంది. ఇది పూనా కోట మీదకి రాజా జయసింగ్ వస్తాడు. జయసింగ్ వచ్చినప్పుడు
ఔరంగజేబుకి సామంతుగా ఉండడానికి ఒప్పుకుంటాడు శివాజీ. ఉంటే శివాజీ యొక్క ఔరంగజేబు యొక్క ఫర్మానా అంటే ఏంటి, ఔరంగజేబు రాజముద్రిక ఉన్నటువంటి ఒక కాగితము లేదా ఒక పత్రాన్ని శివాజీకి అందజేయాలి. అది ఎట్లా అందజేయాలి? ఆ పూనా కోట దగ్గర ఎక్కడ ఉంటాడు శివాజీ, 11 కోసులు అంటే కిలోమీటర్ అనుకోండి, కోసు అంటే కిలోమీటర్ అనుకోండి, 11 కిలోమీటర్ల దూరంలో ఈ జయసింగ్ ఉన్నాడు. ఈయన దగ్గరికి శివాజీ వచ్చి ఆ ఫర్మానాన్ని తీసుకొని గౌరవంగా దానికి నమస్కరించి నెత్తి మీద పట్టుకొని తీసుకెళ్ళాలి. ఇంతే ఫర్మానా. మామూలుగా ఏదో ఇవ్వచ్చుగా కాంట్రాక్ట్ లాగా, ఓకే సైన్ అని పెట్టుకో, అట్లా కాదు. శివాజీ రావాలి. ఓకే, ఎట్లా వచ్చాడు శివాజీ? చెప్పులు లేకుండా రావాలట ఆ ఫర్మానాన్ని ఎదుర్కోవడానికి, ఆ ఫర్మానాన్ని స్వీకరించడానికి రావాలి. ఆయనతో పాటు మంది మాగదులు అందరితో రావాలి. అది వస్తాడు, ఆ ఫర్మానా వస్తుంది, దాన్ని భక్తిగా నమస్కరించి దాన్ని బంగారం పళ్ళెం తయారు చేసి ఆ బంగారం పళ్ళెం మీద ఆ ఫర్మానా పెట్టుకొని ఆ ఫర్మానా ఎగిరిపోకుండా గుడ్డ కప్పి దానికి పువ్వులు చల్లి ఫర్మానాకి ఎండబడకుండా గొడుగులు పట్టుకొని దాన్ని మంగళ వాయిద్యాలతో తీసుకెళ్ళాలి నడుచుకుంటూ. ఎవరు? శివాజీ. కాళ్ళకి చెప్పులు లేకుండా, మిగతా వాళ్ళు ఎవరికి చెప్పులు లేవు. ఇట్లా మళ్ళీ 11 కిలోమీటర్లు మోసుకుంటూ పోవాలి. అంటే ఆ రోజులలో టీవీలు లేవు, తర్వాత ఈ వాట్సాప్ లేవు, ఫేస్బుక్ లేవు. కాబట్టి అసలు ఎందుకు ఇట్లా చేశారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు మామూలు మిగతా ఏంది, ఎవరు పోతారు? శివాజీ మహారాజు, అమ్మో ఏంది నెత్తి మీద మోసుకోపోతారు, ఔరంగజేబు ఫర్మానా. ఔరంగజేబు సంతకం ఉన్న కాగితానికే ఇంత గౌరవం శివాజీ ఇస్తే అసలు ఔరంగజేబుకి ఎంత ఇవ్వాలి? మీకు అర్థమైందా? ఇట్స్ నాట్ జస్ట్ ఫర్మానా తీసుకోవడం, అది కాదు. ఇట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ దేర్ సుపీరియారిటీ. అది తర్వాత ఆ సైకాలజీని, హిందూ సైకీని, సామాన్య ప్రజల్లో ఆ సైకాలజీని మార్చటం అన్నమాట. ఆ సైకాలజీని మార్చడానికి ఏమేమి అవసరమో అవన్నీ చేస్తారు వాళ్ళు. అయితే నువ్వు ఎవరిని పూజ చేస్తావు? నువ్వు తులసినా అయితే దాని మీద మూత్రం చేయి. నువ్వు ఎవరికి అభిషేకం, శివుడి మీద అభిషేకం చేస్తావు, శివాలయాల్లో శివుడి మీద మూత్రం విసర్జన చేయి. నువ్వు ఏం పూజ చేస్తావు? ఆవును పూజ చేస్తావు, ఆవును చంపడం ఏం లేదు. ఆవును చంపుతావు ఎందుకంటే నువ్వు ఏదైతే పూజ చేస్తావో దాన్ని నేను తిరస్కరిస్తున్నాను. దాని ద్వారా నీ స్థాయి ఎక్కడో నేను నీకు చెప్తాను. ఎందుకంటే నీకు నేను నిర్ణయిస్తాను. నువ్వు బానిసవి. ఇది మామూలు మంది అందరికీ, సమాజంలో అందరికీ, గ్రామాల్లో వాడెక్కడో ఉంటాడు, గ్రామాల్లో దాకా ఎట్లా పోవాలి? ఎందుకంటే నీ రాజుకి ఇది ట్రీట్మెంట్ అయితే నీ బతికేంటి? ఇట్లాగా ఒక 1000 సంవత్సరాల పాటు హిందూ మానసిక స్థితిని ఈ దుస్థితికి మార్చేశారు. అందుకనే నీ దేవాలయాల మీద ధ్వంసం. దేవాలయాల ధ్వంసం అసలు మొఘలాయుల సామ్రాజ్యం, వాళ్ళు మొఘలాయుల యొక్క ఏదైతే వచ్చారో వాళ్ళ మెయిన్ వచ్చి హిందూ దేవాలయాల మీద ధ్వంసం చేయటము, తర్వాత ఇస్లామిక్లోకి మార్చడం. మన చరిత్రకారులు ఏం చెప్తారు? లేదు వాళ్ళ ఉద్దేశం దేవాలయాల్లో డబ్బులు ఉన్నాయి, దోచుకోవడం. దేవాలయాల్లో డబ్బులు ఉన్నాయి. ఇవాళ కూడా మన అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో 6 లక్షల కోట్లు దొరికాయట. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎన్ని లక్షల కోట్లునే మనకు తెలియదు. అవన్నీ ఆ టీటీడీ వాళ్ళు తీసుకుంటున్నారు. సో అవర్ హిందూ టెంపుల్స్ ఆర్ వెరీ రిచ్. నువ్వు ఆ టెంపుల్ అట్లాగే ఉంచావు అనుకో, ఆ డబ్బులు వాళ్ళకి మంచిగా పాలిచ్చే ఆవులాగా మెల్లిగా పితుక్కోవచ్చు కదా. కాదు, నువ్వు ఆ డబ్బుల్ని దోచుకోవాలి, ఆ డబ్బులంతా తీసుకుపోవాలి, ప్లస్ దేవాలయాన్ని ధ్వంసం చేయాలి. దేవాలయాన్ని ధ్వంసం చేస్తే అప్పుడు నువ్వెక్కడ, నీ స్థితి ఎక్కడ, నీ మీద రవాబు ఎక్కడ, అది తేలుతుంది. అసలు మన ఆనవాళ్ళు లేకుండా చేయాలి అనేది వాళ్ళ యొక్క ఎంత అసలు. అంటే ఈ మొఘలాయులు, నాట్ ఓన్లీ మొఘలాయులు, అసలు వీళ్ళు మన హిందూ దేశంలోకి వచ్చి ఇక్కడ మన దక్షిణ భారతంలోకి చాలామంది రాజులు వచ్చారు, చాలా యుద్ధాలు జరిగాయి. వాటి గురించి కొద్దిగా అయితే ఇట్లాంటి యుద్ధాలు చేసినప్పుడు ఏదో వాళ్ళ పౌరుష పరాక్రమాలు లేకపోతే వాళ్ళ శక్తి సామర్థ్యాల వల్ల వాళ్ళు గెలవలేదు. ఇది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ. లాస్ట్ 1000 years, 1000 సంవత్సరాలుగా ముస్లింలు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ వాళ్ళ శక్తి సామర్థ్యాలతో ఈ దేశాన్ని పరిపాలించడం కానీ ఇక్కడ జనాభాని బానిసలుగా మార్చడం కానీ చెయ్యలేదు. దానికి సహాయపడ్డవారు హిందువులే, హిందూ రాజులే. మీరు గమనించినట్లయితే పృథ్వీరాజ్ చౌహాన్ సంయుక్త ఢిల్లీలో ఉన్నారు. ఆయన మీదకి గోరీ దండయాత్రలు చేశారు. మొహమ్మద్ గోరీకి సహాయం చేసిన వాడు అంబి అనేటువంటి రాజు. అంబి అనే హిందూ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ మీదకి సహాయం ఆ గోరీ వచ్చాడు, పృథ్వీరాజ్ చంపాడు, తర్వాత అంబిని కూడా కూల్చాడు, తర్వాత వాడు ఇస్లాం సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు.
అక్బర్ ఉన్నాడు. అక్బర్కి రాణా ప్రతాప్కి యుద్ధం జరిగింది, ఇది మనకు తెలుసు. హల్దీ ఘాటి ఇదంతా తెలుసు. రాణా ప్రతాప్ చిత్తోడ్ అనేటువంటి రాజ్యానికి రాజు. ఆ చిత్తోడ్ పక్కనే జోధ్పూర్ అని ఉంది, జైపూర్ అని ఉంది, ఇట్లాంటివి ఉదయ్పూర్ అని ఉన్నాయి ఈ రాజులు. ఈ చిత్తోడ్కి జోధ్పూర్కి, చిత్తోడ్కి ఉదయ్పూర్కి వీళ్ళకి కొట్లాటలు ఉంటాయి, ఉండేవి, ఇంటర్నల్ ఉన్నాయి. అక్బర్ ఎప్పుడైతే చిత్తోడ్ మీదకి యుద్ధానికి వస్తున్నాడో ఈ జోధ్పూర్ రాజు, ఉదయ్పూర్ రాజు, జైపూర్ రాజు వీళ్ళు అందరూ హిందువులే, అందరూ రాజ్పుతులే, అందరూ మార్వాడి హిందీ రాజస్థానీ భాష మాట్లాడే వాళ్ళే. కానీ రాణా ప్రతాప్ మీద వ్యతిరేకంతో ఆ రాజులు అక్బర్కి సహాయం చేసి అక్బరు ఆ రాజుల సహాయంతో రాణా ప్రతాప్ను ఓడించాడు. అంటే ఏంటి, హిందువులు కలిసి ఉండటం లేదు, హిందువులు విడిపోతున్నారు, హిందువులు కొట్టుకుంటున్నారు, పరాయి వాడు తెలుస్తున్నాడు. మీరు బ్రిటిష్ వాళ్ళ కాలంలో చూసినట్లయితే జలియన్ వాలా బాగ్ అని జరిగింది అమృత్సర్లో. జలియన్ వాలా బాగ్లో ఒక 1200 మందిని 1600 మందిని చంపేశారు, తుపాకులతో కాల్చి చంపేశారు. ఆ బాగ్లో ప్రదర్శన చేస్తుంటే చచ్చిపోయిన వాళ్ళందరూ హిందువులు, అందులో ధర్నా చేస్తున్న వాళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు, వృద్ధులు, యువకులు అందరూ, చచ్చిపోయిన వాళ్ళందరూ హిందువులు. తుపాకులు కాల్చిన వాళ్ళు కూడా హిందువులు. ఎవడైతే పోలీసు డ్రెస్ వేసుకొని తుపాకులు కాల్చాడో వాడు హిందూ. ఈ హిందువు ఆ హిందువు మీద కాల్చాడు. ఒక్కటి ఏంటంటే ఆర్డర్ ఇచ్చిన వాడు బ్రిటిష్ ఆఫీసర్. అంటే ఇక్కడ ఈ 100 మంది పోలీసుల్లో ఒక్కడికి కూడా బ్రెయిన్ పనిచేయలేదా? వీడేంది, నేను నా వాడిని నేను కాల్చడం ఏందని వాడు తుపాకీ తీసి ఆ పోలీస్ ఆఫీసర్ కాల్స్తే అయిపోతుంది కదా. ఇంత 200 సంవత్సరాల బ్రిటిష్ చరిత్ర ఉండేది కాదు కదా. మంగల్ పాండే హిందువు, మంగల్ పాండే వాళ్ళ సైన్యంలో మంగల్ పాండేని చంపినవాడు హిందువు, ఆర్డర్ ఇచ్చింది బ్రిటిష్ వాడు. భగత్ సింగ్ హిందువు, భగత్ సింగ్ను పట్టుకున్న పోలీస్ వాడు హిందువు, ఆర్డర్ ఇచ్చింది బ్రిటిష్ వాడు. మనం కనుక ఇట్లా మహాత్మా గాంధీ హిందువు, మహాత్మా గాంధీ మీద లాఠీ చార్జ్ చేసిన వాడు హిందువే, వాడు భారతీయుడే. సుభాష్ చంద్రబోస్ హిందువు, సుభాష్ చంద్రబోస్ సైనికులు హిందువులు, ఆ సైనికుల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఈ దేశం వాళ్ళు. కాబట్టి ఇట్లా మనం చూసినట్లయితే హిందూ దేశాన్ని హిందువులతోనే జయించి హిందువుల సహాయంతోనే హిందువులను తొక్కేస్తూ హిందూ దేశాన్ని పరిపాలించాలి. దిస్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్ ఇన్వేడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇది ఈ భారతదేశం మీదకి దండయాత్రలు చేసిన వాళ్ళు గత 1000 సంవత్సరాలుగా చేశారు, బ్రిటిష్ వాళ్ళు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. నేను చెప్పేది అది, దట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్ ఆన్. ఈ దేశ ప్రజలకి అరే ఎవరు వీళ్ళు, మన దేశంకి ఏమిటి, ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, చైనా నుంచి వచ్చారు, ఇటలీ నుంచి వచ్చారు, లేకపోతే జర్మనీ నుంచి వచ్చారు, ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, వీళ్ళు వచ్చింది ఎంతమంది, పీటర్లాగా 5 మంది 10 మంది వచ్చేయడమైంది, వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తామండమైంది అనగానే ఈ దేశంలో ప్రజలు, నేను చెప్పేది ఇప్పుడు భారతదేశానికి ద్రోహం చేసేవాడు పాకిస్తానో లేకపోతే ఆఫ్ఘనిస్తానో చైనా వాడైతే అనుకోవచ్చు, వాళ్ళు కాదు. మన దేశంలో మన పేర్లు పెట్టుకున్న మన ప్రజలు, మన జయరాం రమేష్, మన మణిశంకర్ అయ్యరు, లేకపోతే మన శామ్ పిట్రోడా, వీళ్ళు లేకపోతే మన ఎవరైనా సీతారాం ఏచూరి, వీళ్ళే మన వాళ్ళే, మన కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళే, మన పక్కింటి వాళ్ళే, మన పొరుగింటి వాళ్ళే. వీళ్ళే మన దేశాన్ని, మన రాజుల్ని, మన స్వాతంత్ర వీరులని, మన సావర్కర్ని, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ని తిడతారు. విదేశీయుల బూట్లు నాకే కుక్క అని తిట్టారు. సుభాష్ చంద్రబోస్ని విదేశీయుల బూట్లు నాకే కుక్క, జపాను తోక అని ఇవన్నీ జోకులు, కార్టూన్లు వేసినటువంటి వాళ్ళు. మళ్ళీ వీళ్ళెవరు బయట వాళ్ళు కారు, గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ నాట్ ఫ్రమ్ అరేబియా వాళ్ళు అంటలేదు. మీరు గమనిస్తే ఈ మధ్య ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా గమనిస్తే అరేబియా, దుబాయ్, ఇంకా తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, అమెరికా, ఈ దేశాలన్నీ నరేంద్ర మోదీని బాగా అంటే అత్యంత ఉన్నత స్థాయికి పొగుడుతున్నాయి, చాలా బాగా చేస్తున్నారని. మరి నరేంద్ర మోడీ ఇట్లాగా చేస్తున్నాడని తిట్టేవాడేవాడు మనవాడే. దట్ ఈస్ ఎ ప్యాథటిక్ సిచ్యుయేషన్. వాడు పోనీ వాడికి హైదరాబాద్లో, బెంగళూరులో, ఢిల్లీలో తిట్టడంలే. వాడు వాషింగ్టన్ పోతున్నాడు, లేకపోతే లండన్ పోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులతో కలిసి వాడు
ఇక్కడ ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులకు అక్కడ ద్రోహులు అక్కడుంటే వాళ్ళతో కలిసి వాళ్ళతో టీవీ ఇంటర్వ్యూలు పెట్టి దాంట్లో నరేంద్ర మోడీని తిడుతున్నాడు. కాబట్టి మన చరిత్ర ఏమాత్రం మారలేదు. చావా సినిమా ఎట్లా ఉందో, లేకపోతే పృథ్వీరాజ్ చౌహాన్ గతి ఎట్లా అయిందో, సేమ్ ఈజ్ కంటిన్యూయింగ్. ఓన్లీ థింగ్ దట్ హెస్ హ్యాపెండ్ ఈజ్, ఇవన్నీ ఏమైందంటే గత 70 సంవత్సరాలుగా ఈ మీడియా ఇవన్నీ కొన్ని వర్గాల చేతుల్లో ఉండి, కమ్యూనిస్ట్ వర్గాల చేతుల్లో ఉండి మన చరిత్ర ఏమిటో మనకు తెలియకుండా సప్రెస్ చేయబడ్డాయి. మన చరిత్ర మనకు తెలియదు. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు నాకు 1979లో నాకు మా తెలుగు సార్ మా క్లాస్లో చెప్పారు. ఆయనైతే రాముడు దుర్మార్గుడు, సీతాదేవి రావణునితో వెళ్ళిపోయింది, ఇవన్నీ దుర్యోధనుడు మంచివాడు, యుధిష్ఠిరుడు తప్పు, ఇవన్నీ 7వ క్లాస్ పిల్లవాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఎలా ట్యూన్ చేస్తే అలా ట్యూన్ అయ్యి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అది ఎట్లాగా, అది ఎట్లా రైట్, ఇదంతా మా నాన్నగారు చెప్తే మా నాన్నగారు ఆశ్చర్యపోయినారు, వీడియో ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటని. తర్వాత వేరే కరెక్షన్స్ అయినాయి. తర్వాత నేను ఆ షాక్లో ఆ క్వశ్చన్స్, ఆయన పెట్టినటువంటి ఆ భావజాలము, అది వాట్ ఈజ్ యాక్చువల్ ట్రూత్ అనేది నాకు దాదాపు 7th క్లాస్ అయితే ఒక 20 ఏళ్ళు, 10 ఏళ్ళ, 28 ఏళ్ళ వయస్సుకి, 30 ఏళ్ళ వయస్సుకి సత్యాన్ని తెలుసుకొని వేర్ ఐ వాజ్ రాంగ్, వేర్ ఐ వాజ్ రైట్. రామ్ జన్మభూమి తప్పు, అయోధ్య ఆలయం తప్పు, అక్కడ వాడు మసీదు కూలగొట్టాడు, వాడు దేవాలయం కూలగొట్టాడు, మనం కూడా మసీదు కూలగొడతామా, ఇవన్నీ నేను మామూలు వాళ్ళం కాదు. విశ్వ హిందూ పరిషత్ టాప్, అంటే జాయింట్ జనరల్ సెక్రటరీ, ఆర్ఎస్ఎస్ టాప్, ఇంకా ఆయన జాయింట్ జనరల్ సెక్రటరీ, వాళ్ళని నేను డైరెక్ట్ అడిగిన క్వశ్చన్స్ ఇవి. ఇది ఇట్స్ నాట్. ఆ తర్వాత నాకు ఇప్పుడు నా వృద్ధాప్యం అనొచ్చు మరి, ఇప్పుడు ద్రోహం జరిగింది, మనకి ద్రోహం చేస్తున్నారు. మా తెలుగు సార్ ఆ తర్వాత ఆయన 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి ఒక 20 ఏళ్ల క్రితం ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఏమిటంటే మనిషి పయనం అంతా పురోగమనమే కదమ్మా, అప్పుడు జరిగిన తప్పుల్ని ఇప్పుడు సరి చేసుకుంటున్నా అన్నాడు. ఆయన నువ్వు తప్పులు సరి చేసుకుంటున్నావు, కానీ ఈ మధ్యలో 20 సంవత్సరాలు పట్టింది మీకు మీ తప్పు, మీ పొరపాటు మీరు తెలుసుకోవడానికి. అంటే మీ మీద మాస్టర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు వచ్చి నాకు అది మిగతా వాళ్ళ సంగతి అంటే ఒక జనరేషన్ గద్దర్ అదే అన్నాడు కదా. అవును, నేను అప్పుడు చిన్నప్పుడు తప్పులు చేసిన అన్నాడు ఆయన. నువ్వు తప్పులు చేసినావు కరెక్టే, కానీ ఆ తప్పుల వల్ల ఎంతమంది వెళ్ళిపోయారు? కమ్యూనిస్టులు అంటారు వాళ్ళు తప్పులు సరిదిద్దుకుంటున్నారు, కానీ ఆ తప్పుల వల్ల ఎంతమంది వెళ్ళిపోయారు? నక్సలైట్ల వల్ల ఎంత వినాశనం జరిగింది, జరుగుతోంది స్టిల్. అవునా కదా? ఈ మావోయిస్టులు అంటారు. అసలు మావోయిస్ట్ అంటే ఏమిటండి? మావోయిస్టులు అంటున్నారు, నక్సలైట్లని మావోయిస్ట్ అంటున్నారు. మావోయిస్ట్ అంటే మావో పంథాని అనుసరించేవాడు మావోయిస్టు. అసలు మావో ఎవరు? మావో ఎవరంటే చైనా యొక్క ప్రధాని కూడా కాదు, చైర్మన్. చైనా యొక్క రాష్ట్రపతి, చైనా యొక్క ప్రధాని, మొత్తం అంతా ఇంకా మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ హెడ్ 1960లలో. ఆ మావో చెప్పిన సిద్ధాంతాలని అప్పటి నుంచి అనుసరిస్తున్న వాళ్ళు మావో పంథా అనుయాయులు, మావోయిస్టులు. ఇది మావోయిస్ట్ అంటే. ఆ మావో ఏం చెప్పాడు? భారతదేశం ఒక దేశం కాదన్నాడు. ఏమన్నాడు? ఈ భారతదేశము ఒక్కొక్క భాష ఒక్కొక్క దేశం అన్నాడు. కాబట్టి కేరళ ఒక దేశం, తమిళనాడు ఒక దేశం, కర్ణాటక ఒక దేశం, ఉత్తరప్రదేశ్, ఇవన్నీ వేరే వేరే దేశాలు. ఇవన్నీ ముక్కలు కావాలి. తెలంగాణ ఒక దేశం, ఆంధ్ర ఒక దేశం. ఇవన్నీ ఎందుకు ముక్కలు కావాలి? ఎందుకంటే అప్పుడు చైనా వాడు ఇదంతా కూడా కబ్జా చేసుకోవడానికి వీలుగుంటుంది. వాడికి ఎందుకు కబ్జా చేసుకోవాలి? ఎందుకంటే వాడి దేశాన్ని గొప్పగా చేసుకోవాలనేటువంటి ఒక దేశభక్తి పూరితమైనటువంటి కమ్యూనిస్ట్ భావన. కానీ ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్కి దేశభక్తి భావన ఏమైంది? ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్కి ఉండాలి కదా, అవును నా దేశం గొప్పదని అనాలి కదా, నా దేశాన్ని నేను రక్షించుకుంటాననే భావన ఉండాలి కదా, నా దేశ వీళ్ళని నేను కాపాడుకోవాలనే భావన ఉండాలి కదా. వీడికి అది ఉండదు. వీడు మావోయిస్టు. మావో చెప్పే సిద్ధాంతాలని, ఆ దేశం నుంచి చెప్పే సిద్ధాంతాలని ఇక్కడ అనుసరించేటువంటి దుర్మార్గుడు వీడు. చైనా నుంచి వచ్చి ఆ చైనా సిద్ధాంతాన్ని పట్టుకొని ఇక్కడ మన భారతదేశంలో మన వెనకాల ఉండి మన పక్కనే ఉండి మన గ్రామాల్లో ఉండి మన దగ్గర ఉంటూ, మరి ఈ మధ్య యూట్యూబ్లో వస్తున్నాయండి వాళ్ళు. ఉమేష్ చంద్రని ఎట్లా చంపేశాము, చంద్రబాబు నాయుడు మీద బాంబులు ఎట్లా వేశాము, స్పష్టంగా చెప్పేస్తున్నారు వాళ్ళైతే. మా మీద వాడు నయీం అనేటువంటి వాడు మమ్మల్ని ఎట్లా చంపడం, వాళ్ళలో వాళ్ళు మళ్ళీ సుందోపసుందుల్లా కొట్టుకోవడం, చచ్చిపోవడాలు. వేర్ ఈజ్ ఇట్ గోయింగ్? వెన్ యూ హ్యావ్ when you are based on truth, నీకు అంత ధైర్యం ఉంటే స్వచ్ఛంగా ముందుకు రా, వచ్చి ఇది మా సిద్ధాంతం అని చెప్పు.
చెప్పలేరు. అంటే ఎందుకు ఇదంతా అవుతుందంటే ఇవన్నీ ఈ దేశం మీద జరిగేటువంటి దాడులు, ఈ దేశం మీదకి జరుగుతున్నటువంటి దాడులు, ఇది సామాన్య ప్రజలకి తెలవకుండా, సామాన్య ప్రజలు అంటే ఇప్పుడు స్కూల్లో ఉన్న పిల్లలకి, లేకపోతే కాలేజీ పిల్లలకి, లేకపోతే ఇట్లాంటి వాళ్ళకి తెలవకుండా చాప కింద నీరు లాగా. ఎగ్జాక్ట్లీ చాప కింద నీరులాగా. ఇంకా చెప్పాలంటే ఒక కుట్ర కుతంత్రం కుచితం ఇట్లాంటి పదాలు ఏవో ఉంటాయి. అలాగా ఈ దేశాన్ని విడగొట్టాలనేటువంటి అనేక ప్రయత్నాలు. ఒకటేమో ఆ ఛావా సినిమాలో ఆ దుర్మార్గులు, రెండో వాళ్ళేమో ఇది. అంటే ఇది ఒక పరంపర. ఈ దేశాన్ని రక్షించాలనేటువంటి పరంపర ఒకటి ఉన్నట్లయితే, ఈ సమాజాన్ని, ఈ హిందూ దేశాన్ని రక్షించాలి ఈ పరంపర, ఈ దేశాన్ని విఘటితం చేయాలి, ఈ దేశాన్ని నాశనం చేయాలి, ఇదంతా నాశనం అయిపోవాలి, సర్వనాశనం అయిపోవాలి, బూడైపోవాలి, బుగ్గైపోవాలి అనేటువంటి ఇంకొంతమంది ఉంటున్నారు. దాని మధ్య సంఘర్షణ మనం చూస్తున్నాము. అయితే ఇది జరుగుతూనే ఉంటుందట, ఇది జరుగుతూ ఉంటుందట. అంటే మన పరమత సహనాన్ని వాళ్ళ ఆయుధంగా తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే మనమే మన పరమత సహనాన్ని మనం ఆయుధంగా ఇచ్చామన్నమాట. అంటే మా మీదకే రండి, మాకు ఉంది, మా కోపిక ఉంది, మాలో మేము కొట్టుకుంటాం. స్వాతంత్ర వీర సావర్కర్ విన్నాను. ఆయన ఒక మంచి ఫ్రేజ్ వాడాడు. అయితే సద్గుణ వికృతి. నీకు ఆ సద్గుణం, కానీ దాన్ని వికృతి అయిపోయింది. అయితే నువ్వు శత్రువులని క్షమించడం అనేది సద్గుణం. పృథ్వీరాజ్ చౌహాన్ ఘోరీని ఒకసారి కాదు, 2 సార్లు 17 సార్లు క్షమించాడండి. ఏది క్షమించేది? నీ ఇంటి మీదకి ఎవరైనా దాడి ఒకసారి వస్తే ఓకే, రెండోసారి కూడా దాడికి వస్తే 2 సార్లు తని పంపిస్తాం, మూడోసారి బాగా పోటీసుకో. వీడు 17 సార్లు వీడి ఘోరీని వదిలిపెట్టడం ఏంది? దానికి మళ్ళీ క్షమాపణ అని వాడు కట్టుబడి, వాడు నోట్లో గడ్డి పెట్టుకున్నాడు, చెవులకు ఏదో చెవులు పట్టుకున్నాడు, సరే ముక్కు నేలకు రాశాడు పో అని అంటే పోతాడా? వాడు పోలే, మళ్ళీ వచ్చాడు యుద్ధం చేయడానికి, మళ్ళీ ఓడిపోయినప్పుడల్లా వాడు 18వ వాడు గెలిచినప్పుడు వాడు ఒక్కసారి నువ్వు 17 సార్లు నేను వదిలిపెట్టా కదా, ఈసారి వదిలిపెట్టాడు, వదలలే, వెంటనే చంపేశాడు ఘోరీ. అంటే ఈ సద్గుణాన్ని వికృతి అయిపోయింది మన దేశంలో. ఈ సద్గుణం పోలేరా, వాడి పాపానికి వాడి పోడు, ఆ పాపిని శిక్షించాల్సిందే, పాపిని శిక్ష పడాల్సిందే. నువ్వు వాడి పాపానికి వాడు పోతావు అనుకుంటే ఆ పాపంలో ఎవడైతే చూస్తూ ఊరుకున్నాడో వాడికి కూడా భాగం ఉంటుంది. నేను మీ ఛానల్ ద్వారా చెప్దాం అనుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్నావు సర్లే వాళ్ళు ఏదో కొట్టుకుంటున్నారు మనకేం పట్టదని, వాడు కొట్టుకున్న తర్వాత వాడిని కొట్టి తర్వాత నీ మీదకే వస్తాడు. ఆ రోజు నిన్ను రక్షించడానికి ఎవరు ఉండరు, ఆ రోజు ఉండరు. కాబట్టి ఇవాళ మనం హిందూ చైతన్యాన్ని మనం చూడాలి. హిందూ చైతన్యం అంటే ఈ హిందూ దేశాన్ని, ఈ హిందూ సమాజాన్ని రక్షించాలి. ఈ హిందూ ధర్మాన్ని మళ్ళీ మనం ఉత్కృష్టమైనటువంటి ఆ స్థితికి తీసుకుపోవాలి. మనం తీసుకుపోవడం ఏంటి? మనం హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటే, హిందూ ధర్మ రక్షణ మనం చేస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ఇది నేను చెప్పడం లేదు, వేదాలు చెప్తున్నాయి. ధర్మో రక్షతి రక్షిత. టీటీడీ వాళ్ళు అన్ని చోట్ల పెడతారు ధర్మో రక్షతి రక్షిత. అంటే ఏమిటి? ధర్మాన్ని రక్షించడం అంటే ఏమిటి? ఇంట్లో కూర్చొని ఆ స్టిక్కర్ ఎత్తికించుకొని దాచుకోవడం కాదు. ధర్మానికి ఎప్పుడెప్పుడు అయితే కష్టం వస్తుంది అప్పుడప్పుడు యుద్ధం చేయాల్సిందే. వాడు శ్రీకృష్ణుడైనా, శ్రీరామచంద్రుడైనా, అర్జునుడైనా, యుధిష్ఠిరుడైనా, శివాజీ అయినా, నేతాజీ అయినా, సావర్కర్ అయినా, ఎవరైనా సరే వాళ్ళు యుద్ధం చేయాల్సిందే. ఇది తతో కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. భగవద్గీత మనం ఏం చేస్తాం? చక్కగా దండం పెట్టుకుంటాం, పూలు అక్షతలు వేస్తాము, పూజా గదిలో పెట్టుకుంటాము. కానీ కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? యుద్ధాయ కృత నిశ్చయ అన్నాడు. అంటే యుద్ధానికి ప్రిపేర్ యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ద వార్. దట్స్ ఇట్, దెర్ ఇస్ నో అదర్ ఎక్స్క్యూజ్. యుద్ధాయ కృత నిశ్చయ. ఇప్పుడు అంటే ఇప్పుడే కాదు, ఎప్పుడు ఉండాలి. ఇవాళ ధర్మగ్లాని జరుగుతోంది. ఆ ఛావా సినిమా యొక్క ప్రభావం, ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సినిమా అనేది ఒక మంచి మీడియం. కరెక్ట్. మిగతా అన్ని ఇప్పుడు మీరు చాలా క్లాసులు తీసుకుంటుంటారు, చాలా యాత్రలు తీసుకుంటారు, అవి ఆ ఇంపాక్ట్ అన్నా కూడా వాటితో పాటు సమానంగా సినిమా అనేది బాగా ఆకర్షిస్తుంది ఇమ్మీడియట్గా. సినిమా కానీ సోషల్ మాధ్యమం, ఈ మాధ్యమాల ద్వారా సినిమా అనేది ఒక మంచి మీడియం. ఈ మీడియంలో ఇట్లాంటి సినిమాలు రావటము, ఇలాంటి చారిత్రక నేపథ్యం, అసలు వాస్తవాలంతా, మన వీరులు ఎలాంటి వారు, మనం మన ఉనికిని ఎక్కడ కోల్పోయాము, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, ఇలాంటి వాస్తవిక చెప్పాలి. సినిమా అనేది వెరీ పవర్ఫుల్ మీడియం.
ఆ సినిమా చూసి అది కనుక మంచి సినిమా కనుక బాగా తీసి చక్కగా ఎడిటింగ్ చేసి మ్యూజిక్ అదంతా బాగున్నట్లయితే ఆ 2 గంటలు 2.5 గంటలు ప్రేక్షకుడు ఇక్కడ ఉండడు, వాడు అక్కడే ఉంటాడు. నేను ఈ చావా సినిమా చూస్తున్నప్పుడు నేను గమనించేవాడిని, ఎవడు ఇక్కడ లేడు, వాడు సంభాజీ మహారాజ్ పక్కన ఒక సైనికుల్లా బల్లెం పట్టుకునే ఉన్నాడు, వాడు కూడా అక్కడ. వాళ్ళు అంత లీనమైపోయారు, వాళ్ళు అంత లీనం. లీనం ఎందుకంటే మా కుటుంబంలో వాళ్ళని, మా ఆవిడని, మా అమ్మాయిని తీసుకెళ్ళాను, తర్వాత ఇంకా మిగతా వాళ్ళని చూస్తున్నాను. వీళ్ళు ఆ సినిమా చూస్తున్నారు, ఏడుస్తున్నారు వీళ్ళైతే. అంటే ఆ భావోద్వేగాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ సంభాజీ మహారాజు పెట్టిన కష్టాలని వీళ్ళకి అసలు ఇదేంటిది ఇలా ఉంది, ఇదేంటి, దిస్ ఈజ్ యాక్చువల్. ఆ సినిమాలో చూసింది చరిత్ర, నీకు ఆ పుస్తకంలో చెప్పిన ఎన్సీఆర్టీ వాడి పుస్తకంలో చెప్పింది చెత్త. ఈ మనకి అంటే నీ చరిత్రను నువ్వు నిజం చెప్పి వీళ్ళకి చెప్పకు అని. ఈ సినిమా చూస్తే ఈ సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమా చూస్తే మతోద్వేగాలు ఎందుకు రెచ్చిపోవండి? అంటే రెచ్చిపోకుండా నిజం చెప్పకుండా నువ్వు ఆపుతావా? అట్లాగా నిజం చెప్పకుండా ఎన్నో విషయాలు చేశారు, ఎన్నో, ఒకటి కాదు, 100 సంవత్సరాలు. ఇది 2025 104 సంవత్సరాల క్రితము కేరళలో మోప్లా అల్లర్లు జరిగినాయి. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ముస్లింలు, బ్రిటిష్ వాళ్ళు టర్కీలో ఖలీఫాని దించేశారు. టర్కీలో దాన్ని టర్కీ ప్రజలే దించేశారు. దానికి బ్రిటిష్ వాళ్ళు అక్కడ రాజ్యపాలన చేస్తున్నారు కాబట్టి అక్కడ ఖలీఫాని ముస్లింలు దించారు. దించితే ఇక్కడ భారతదేశంలో ముస్లింలు మా ఖలీఫాని దించడంలో బ్రిటిష్ వాళ్ళ ప్రమేయం ఉంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కోపం ప్రకటించాలి. ముస్లిం ఎవరిపైన కోపం ప్రకటించాలి? బ్రిటిష్ వాళ్ళపైన కోపం ప్రకటించాలి. కానీ దాడి ఎవరిపైన జరిగింది? హిందువులపైన. హిందువులపైన అంటే మనమే బకరాలమంటారు. హిందువులపైన దాడి జరిగింది. 55,000 మంది మీద కేసులు పెట్టారు ఆ రోజుల్లో. ఇన్ 1921 మోప్లా అల్లర్లు 50,000, కొన్ని వేల కోట్ల ధనాన్ని దోపిడీకి గురైందని బ్రిటిష్ వాళ్ళ నివేదికలు చెప్తున్నాయి, వాళ్ళ రిపోర్ట్స్. కొన్ని వేల మంది హిందువులని చంపేశారు. హిందువులు బావుల్లో దూకితే బావుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి చనిపోయారు. మహిళల్ని మానభంగాలు చేశారు, పురుషుల్ని హత్యలు చేశారు. నువ్వు బ్రిటిష్ వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈ ముస్లింలు, కేరళ ముస్లింలు హిందువుల మీద ఎందుకు పడ్డారు? నువ్వు మాకు ముస్లింలకి ముస్లిం దేశం ఇస్తావా? ఇవ్వకపోతే ఇక్కడ మేము ప్రత్యక్షంగా అల్లర్లు చేసి మా శక్తి సామర్థ్యాలు ఏవో చూపిస్తాము అని మహాత్మా గాంధీకి డైరెక్ట్ యాక్షన్ భయాన్ని పెట్టారు. మహాత్మా గాంధీకి భయాన్ని పెడితే అయ్యో వద్దు మీకు మీ దేశాన్ని ఇచ్చేస్తామని అన్నారు. అరే అంటే అక్కడ నీకుండా 6 కోట్ల మంది 8 కోట్ల మంది ముస్లింలు ఉంటే మరి ఇక్కడ ఉన్న 40 కోట్ల మంది హిందువులు వీళ్ళు రెచ్చిపోరా? వీళ్ళకేమో వద్దు మీరేం పట్టుకోకండి, మీరు మనమంతా ఆయుధాలు లేవు, మనమంతా నిశ్శస్త్రంగా దెబ్బలు తింటూ లాఠీ దెబ్బలు తింటూ బొక్కలు ఇరగొట్టుకుంటూ స్వాతంత్రాన్ని వస్తే సాధిస్తాను లేకపోతే లేదు అని చెప్పేటువంటి సిద్ధాంతాన్ని మన నాయకులు, నేను చెప్పేది టర్కీ వాడో అరేబియా వాడో చెప్పలే, మన హిందూ నాయకులు మనకి చెప్పారు. సావర్కర్ ఏమో వాడు ఒక రాయి వేస్తే వాడి మీద ఇటుక వేయాలరా అంటే సావర్కర్ని దొంగ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోసు మన ఎంతకాలం ఈ లాఠీ దెబ్బలు తింటాము? నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నారు, తిలక్ అన్నారు, సావర్కర్ అన్నారు, చంద్రశేఖర్ ఆజాద్ అన్నాడు, భగత్ సింగ్ అన్నాడు, అల్లూరి సీతారామరాజు అన్నాడు, వీళ్ళందరూ అన్నారు. వీళ్ళంతా సుబ్రహ్మణ్య భారతి అన్నాడు, చిత్తరంజన్ దాస్ అన్నారు, వీళ్ళంతా అన్నారు. వీళ్ళంతా మనం ఈ దెబ్బలు తినే సిద్ధాంతం కాదు మంది. హిందువులు వీరులు యుద్ధం చేస్తారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి సమర్థనగా సైన్యాన్ని తయారు చేస్తుంటే నేతాజీకి బుర్ర తిరిగిపోయింది. ఆయన ఒక తప్పుదారిలో వెళ్తున్నటువంటి ఒక దేశభక్తుడని అనుకుంటున్నటువంటి వ్యక్తి అని ఎవరన్నారు? మన వాళ్ళు అన్నారు. నేను అరేబియా వాడో చైనా వాడో బ్రిటిష్ వాడో కాదు, మన వాళ్ళు అన్నారు. కాబట్టి ఆ మనవాళ్ళు అన్నటువంటి ఈ సిద్ధాంతాల్ని ప్రమోట్ చేసి మన సమాజాన్ని తొక్కి పడేస్తే ఎవరు నూరుకున్నారు? ఏం లేదు. సత్యాగ్రహ వాజ్ ఎ మేజర్ ఫెయిల్యూర్. సత్యాగ్రహ వాజ్ ఎ ఫెయిల్యూర్. బ్రిటిష్ వాళ్ళు చెప్పారు గాంధీజీ సత్యాగ్రహం ఉంటే మాకేముందని, మాకేం ఇబ్బంది లేదు కదా అన్నారు. ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైనికులు ముంబైలో 1946లో వాళ్ళు తిరుగుబాటు చేసేసేటప్పటికి ఇంకా సైన్యంలో తిరుగుబాటు వస్తే ఇంకా బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని కంట్రోల్ చేయలేడు. అందుకని వాడు వెంటనే ముక్కలు చేసి వెంటనే
హిందువులకి హిందూ దేశం, ముస్లింలకి ముస్లిం దేశం అయినప్పటికీ హిందూ దేశంలో ఉన్న ముస్లింలని అక్కడికి పంపించకుండా ఇక్కడే మన వాళ్ళు ఆపారు. ముస్లింలకి ముస్లిం దేశం అని అడిగింది జిన్నా కదండి, ముస్లింలకు ముస్లిం దేశం. మరి ఇప్పుడు హిందూ దేశంలో హిందువులు ఉండాలి కదా అని వాళ్ళు అక్కడి నుంచి హిందువులందరినీ తరిమేశారు కదా. మరి అప్పుడు ఇక్కడి నుంచి ఉన్న ముస్లింలందరినీ పంపాలి కదా అక్కడికి. మనం కూడా జాగ్రత్తగా పంపాలి, జాగ్రత్తగా రైళ్ళు ఎక్కించి బాబు మరి పోనీ మనం వాళ్ళు పంపినట్టు మనం రక్తపాతాలు సృష్టించకుండా మామూలుగా మీరు అందరూ వెళ్ళిపోండి మీ దేశం వచ్చేసిందని పంపాలి కదా. పంపకుండా ఆపింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ కాదా? నో వీ విల్ కీప్ అవర్ ముస్లిమ్స్, వాట్ ఆర్ వి డూయింగ్, దోస్ ముస్లిమ్స్ ఇవాళ ఈ వక్ఫ్ బోర్డుని ఇవన్నీ మాది ఆస్తి అని అంటున్నారు, అంటాం లేదా? तुम्हारा क्या है, हम भी है तो तुम तब लड़े थे ना, 1947 में लड़े थे अपने देश के लिए और वो पाकिस्तान मिल गया, उसमें जाओ आराम से वोट भी दिया, रेशन भी दिया, జాబ్ మే రిజర్వేషన్ బి దియా. అవి ముస్లింలకి జాబ్ రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఎవరు? మన పార్టీలు, మన బీఆర్ఎస్ పార్టీ, మన డిఎంకే పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఇంకేదో జనతాదళ్ పార్టీ, ఏవో పార్టీలు. ఇవన్నీ పార్టీలు. ఈ నాయకులు ఎవరు? బయట వాళ్ళు గారు. వీళ్ళు ఎవరు? అరేబియా నుంచో చైనా నుంచో వచ్చిన వాళ్ళు. మన హిందువులు మన దేవీ దేవతల్ని పూజ చేసేవాళ్ళు. మన హిందూ పేర్లు ఉదయనిధి, దయానిధి, చంద్రశేఖరు, లేకపోతే సీతారాము, పేర్లు ఇవి. మన వాళ్ళు మనకి ద్రోహం చేస్తున్నారు అప్పుడు అనుకోకలే, ఇవాళకి కూడా కంటిన్యూ అవుతుంది. వింటుంటేనే నిజంగానే నరాల వణుకు పుడుతుంది. ఎక్కడే పోతున్నాం మనం అసలు? మన యొక్క ఉనికిని మనం ఇంకొద్ది రోజులు పోయినా అంటే అసలు మన ఉనికి మనం కోల్పోతున్నాం కదా. పరాయి వాళ్ళ పాలనలో మనం అంత నచ్చింది ఏమిటి? మన పరాయి వాళ్ళ పాలన కారణం ఏమిటి? వై అసలు ఇలా ఎందుకు అవుతుంది ఇది అంటే, మన పెద్దవాళ్ళు చెప్తారు, మొత్తం సమాజం కనుక 100% కనుక 100% తీసుకున్నట్లయితే దుర్మార్గులు 10% ఉంటారు. అది ఎప్పుడు ఉంటారు. సన్మార్గులు 10% ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఉంటారు. ఈ మిగిలిన 70-80% ఉంటారు. చూసారా అండి? వీళ్ళు యాక్చువల్గా ఎటు పోవాలి అనేది నిర్ణయించేది ఈ మధ్యలో ఉన్న బ్యాచ్. ఈ బ్యాచ్ కనుక దుర్మార్గం వైపు చూసింది అనుకోండి, ప్రపంచం బద్దలైపోతుంది. ఈ 70-80% సన్మార్గుల వైపు చూసుకో, అట్లాంటి రామరాజ్యం ఇంకెక్కడ కనిపించదు. మీకు అర్థమైందా? ఈ 70-80% మంది కనుక డబ్బుగా మంపుగా బానిసల్లా పడుతుంది అనుకోండి, ఇక స్వాతంత్రం కోల్పోయి మొత్తం అంతా భ్రష్టు పడిపోతుంది దేశం అంతా. ఇవాళ మనము మన ఛానల్ ద్వారా ఈ వివేకవంతులు, విద్యావంతులు ఈ 70% లేపాలి. 80% బావు ఇదిరా మన మీద అవుతుందని వాడికి గనక విషయాలు తెలుస్తున్నాయి అనుకోండి, బస్ మనం చేయాల్సింది ఏం లేదు. ఆ 70-80% మేల్కొల్పటము, వాళ్ళకి ఈ విషయాలు చెప్పటము. ఎట్లా అయితే మీరు అనుకుంటున్నారో, ఇవాళ చావా సినిమా చూసిన వాడు ఏమనుకుంటున్నాడు? అయ్యో ఇదేంటి ఇలా అయిపోయిందని అనుకుంటున్నాడు. చావా సినిమా చూడని వాళ్ళు అనేక మంది ఉన్నారు. నా కంపెనీలో నా బాస్ ఉన్నాడు, లేకపోతే నా మిత్రులు ఉన్నారు, అనేక మంది. ఇవిడికి ఎంత 50 లక్షల మంది చూశారు అనుకోండి చావా సినిమా, 100 కోట్ల మంది చూడలే. 100 కోట్ల మంది చూడలే. కాబట్టి వాడిలో ఈ భావన లేదు. వాడికి ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ సినిమాలు, సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు, లేకపోతే ఇంకేదో హోలీకి రిలీజ్ అయ్యే సినిమాలు, ఇవే ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఉంటాయి. ఎవడైతే చావా సినిమా చూస్తాడో వాడికి ఈ దేశభక్తి కాస్త రగులుతుంది. ఆ సినిమా ప్రభావం ఒక వారం 10 రోజులన్నా ఉంటుంది. అవన్నీ మళ్ళీ కొట్టుకుపోతాడు. ఇవి కాబట్టి ఇట్లాంటి సినిమాల మాధ్యమం ద్వారా ఆ సినిమాలు రావడం ఒకటైతే, సినిమాలు చూడడం ఇంకొకటి. ఆ సినిమా సమాజం అంతా చూడాలి. ఇప్పుడు సమాజం అంతా చూడటం లేదు, కొంత చూస్తుంది. కొంత ఈ ఓటీటీ వచ్చాక ఇంకా తగ్గిపోయింది. అంటే వాళ్ళు ఓటీటీలో చూస్తున్నారు. కానీ ఇది చెప్పాలి. ఇది అంటే ఒక్కోసారి నాకు అనిపిస్తుంటుంది, ఇలాంటి సినిమాలని ప్రమోట్ చేయడం కూడా మా ఇతిహాస సంకలన సమితి పనులలో ఒకటి కావాలి అని. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ సినిమా యొక్క నేపథ్యం అలాంటిది. ఇప్పుడు మన మీరు ఏ విధంగా అయితే చరిత్రను కానీ ఇతిహాసాలను కానీ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఇలాంటిది ఒక మంచి ప్రయత్నాన్ని కూడా మీరు అభినందించాలి. అభినందించడం కాదు, మేము చేస్తుంటాము. అంటే సరే మా గ్రూపుల్లో అవి పెడుతుంటాము. అట్లాగా ఈ అంశాలన్నింటినీ అయితే ఇంకా అంటే వాళ్ళు సినిమా వాళ్ళు కోట్లలో డబ్బులు పెడతారు కాబట్టి కొంత కమర్షియల్ ఎలిమెంట్ కూడా పెట్టాలి, లేకపోతే వాళ్ళకి పైసలు రావు. అది కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ పర్వాలేదు, ఇలాంటి అంశాలు రావాలి బయటికి.
మొన్న నేను చావా సినిమా చూస్తున్నప్పుడు నాకు అదే అనిపించింది. చావా సినిమా చూసి వీళ్ళు బాధపడుతున్నారు. అరే చావా ఎక్కడ జరిగింది? అదంతా ఆగ్రాలో జరిగింది. అదే సమయంలో ఆగ్రాలో అది సిక్కుల మీద జరిగినది చెప్పండి. అదే సమయంలో అదే సమయంలో అంటే ఇక్కడ సంభాజీ మహారాజుని చిత్రహింస పెడుతున్నప్పుడు అదే సమయంలో ఢిల్లీలో సిక్కు గురువుల్ని పట్టుకున్నారు. వాళ్ళు సిక్కులు ఇదేదో కొత్తగా తయారవుతుంది, తర్వాత ఇదేదో హిందువుల ముస్లింలను ఛాలెంజ్ చేసేది అవుతుందని చెప్పేసి కాశ్మీర్లో హిందువులని మతం మారమన్నారు. మతం మారమంటే వాళ్ళ పండితులు అన్నారు మేము మతం మారము అని. వాళ్ళు గురు గోవింద్ తండ్రి గురు గోవింద్ సింగ్ అనే ఆయన 10వ గురువు, సిక్కుల 10వ గురువు. 9వ గురువు గురు గోవింద్ సింగ్ వాళ్ళ నాయన 9వ గురువు గురు తేగ్ బహదూర్. ఆ తేజ్ బహదూర్ దగ్గరకు వచ్చారు. వచ్చి మమ్మల్ని ఇట్లా మతం మారమంటున్నారు ముఘళ్ళు అంటే, మీరు చెప్పండి మా గురువు ఉన్నాడు, ఆ గురువు మతం మారితే మేము మతం మారుతామని చెప్పండి అంటే, వాళ్ళు అప్పుడు పిలిపించారు ఈ గురు తేజ్ బహదూర్ని. అప్పుడు ఈ గురు తేజ్ బహదూరు ఆ తర్వాత ఆయనతో పాటు 3 శిష్యులు, భాయి సతీదాస్, భాయి మతిదాస్, భాయి దయాల, వాళ్ళు 3 శిష్యులు ఈ గురు గోవింద్ సింగ్. వీళ్ళు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్తే వాళ్ళు చెప్పారు మతం మారుతావా అది మారనంటే వాళ్ళని పట్టుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో పడేయడం అంటే ఏదో కోటలో పడేయడం కాదు, వాళ్ళందరినీ ఒక కటకటాల మధ్యన పడేసి అందరినీ పబ్లిక్గా వాళ్ళు పెట్టారు, చిత్రహింసలు పెట్టారు. పెట్టిన తర్వాత ఈ భాయి సతీదాస్, భాయి మతిదాస్, భాయి దయాల వాళ్ళ 3లో ఒక ఆయనని ఏం చేశారంటే ఇట్లా చేతులు ఇట్లా కట్టేసి, కాళ్ళు కట్టేసి పైనుంచి కింద దాకా రంపంతో ఇలాగా నిలువుగా రంపంతో కోసి చంపేశారు. ఇంకొక ఆయనని ఏం చేశారంటే ఈ పరుపులు ఉంటాయి, పరుపులు పెద్ద పెద్ద పరుపులు, ఆ పరుపుల్ని ఆయన చుట్టూ కట్టేసి ఆ పరుపుల మీద నూనె పోసి ఆ పరుపులకి నూనె అంటించేసి సజీవ దహనం చేశారు. 3వ ఆయనని ఏం చేశారంటే ఇంత పెద్ద ఈ స్టూడియో అంత పెద్ద పెద్ద మూకుడు తీసుకొని దానిలో బాగా మసిలేటట్టుగా నూనె మరిగించి దాంట్లో ఒక మిరపకాయ బజ్జీని వేసినట్టు ఆయన అందులో పడేసి వేయించి చంపేశారు. ఊహించడానికి ఇదేంటి, ఇదేదో ప్రైవేట్గా చేసింది కాదు, పబ్లిక్లో జనాలందరూ చూస్తుంటే అట్లా చేసి భయోత్పాతానికి గురి చేసి ఆఖరికి గురు తేజ్ బహదూర్ని ఇప్పటికైనా మతం ఆయన కళ్ళ ముందే ఇవన్నీ చేశారు, ఆయన చూస్తున్నాడు ఇవంతా రోజుకొకటినట్లాగా చేస్తా మతం మారుతా అంటే నేను మతం మారను అని చెప్పేశాడు. అప్పుడు గురు తేజ్ బహదూర్ని తల ఖండించి ఆ ఖండించిన తలని కోట కట్టారు, కోట గుమ్మానికి. దిస్ ఈజ్ హిస్టరీ ఆఫ్ హిందూస్. చావా సినిమా అనేటువంటిది హిందువుల యొక్క చరిత్ర. ఇది ఆ గురు గోవింద్ సింగ్ కు పెట్టినటువంటి ఆ చిత్రహింస కానీ, ఆ భాయి సతీదాస్, భాయి మతిదాస్, భాయి దయాల వాళ్ళకి పెట్టినటువంటి చరిత్ర నీకెందుకు తెలియదు? ఇక్కడ తమిళనాడులో తెలుసా, ఆంధ్రలో తెలుసా? వాళ్ళు అట్లాగా త్యాగాలు చేశారు కాబట్టి వాళ్ళు మనం బతుకున్నాం. శివాజీ మహారాజ్ గురించి ఒక కవి అంటాడు, కాశీకి కళ గయి మధుర మస్జిద్ హో గయి. కాశీ యొక్క కళ పోయింది, మధుర మస్జిద్ అయిపోయింది. ఏది శివాజీ నా హోతా సబ్కా సున్నత్ హోతా. శివాజీ కనుక లేకుండా ఉంటే మనమందరం కూడా ముస్లింలుగా మారిపోయి ఉండేవాళ్ళం. అసలు ఈ చరిత్ర మనకు ఎందుకు తెలియటం లేదు? ఆ గురు గోవింద్ సింగ్ ఇవాళ ఎక్కడైతే ఈ సంఘటనలు జరిగినాయో, ఆ భాయి సద్దాస్ ఇట్లా చంపేసి గురు గోవింద్ సింగ్ వాళ్ళ నాయన తేజ్ బహదూర్ని చంపారు, అక్కడ ఒక గురుద్వారా ఉంది. ఢిల్లీలో ఉంది. సరిగ్గా ఈ రెడ్ బిల్డింగ్ ఈ ప్రధానమంత్రి మాట్లాడతారు కదా ఆగస్ట్ 15 ఎర్రకోట, దాన్ని సరిగ్గా ఆయన మాట్లాడేదానికి ఆ గ్రౌండ్కి వెనక ఉంది అది గురుద్వారా. ఈయన ఆ గురుద్వారాన్ని చూస్తూనే మాట్లాడతారు. ఈ మాట్లాడేటువంటి గత 70 సంవత్సరాలుగా ఆ చాందినీ చౌక్లో ఉంది. దాని పేరు తెలుసా అండి? తల కొట్టేసిన గురుద్వారా. ఆ గురుద్వారా పేరు మనం తెలుగులో అనువాదం చేసేది, హిందీలో శీష్ గంజ్ గురుద్వారా. శీష్ గంజ్ గురుద్వారా అంటే ఎక్కడైతే తల కొట్టేశారో ఆ గురుద్వారా అది. ఆ తర్వాత ఆయన తర్వాత గురు గోవింద్ సింగ్ చిన్న పిల్లవాడు, ఇతను గురువు అయితే ఇతను కొంచెం పెద్దవాడైతే ఇతనికి పిల్లలు పుట్టారు. ఆ పిల్లల్ని పట్టుకున్నారు, మతం మారుతారంటే వాళ్ళు చిన్న పిల్లలు, ఒకడు 5 ఏళ్లవాడు, ఇంకోటి 9 ఏళ్లవాడు. వాళ్ళు మేము మతం మారమన్నారు వాళ్ళు. ఆ గురు గోవింద్ సింగ్ 4 పిల్లల్లో 2 పిల్లలు వీళ్ళు. సర్హింద్ అనే ఊరుంది ఈ భారత్ పాకిస్తాన్ బార్డర్లో ఉంది సర్హింద్. అక్కడ ఇంతకంటే ఒక చిన్న గది కట్టేసి వాళ్ళని ఇటుకలు పేర్చేసి సజీవంగా సమాధి చేశారు ఆ చిన్న పిల్లలని మతం మారనందుకు.
అసలు ఎంత దారుణం అసలు. మామూలు కాదండి, ఇది చిత్రహింసలు. ఎందుకు ఇవన్నీ? వై నిన్ను మతం మార్చాలి, నువ్వు కానీ నీ జాతి కానీ ఏది కానీ మా ముందు పనికిరాదని అట్లాగా మతం మారారు అనేక మంది హిందువులు. ఆ భయాలు భ్రాంతులు ఇవన్నీ ఎక్కడ పడతాం? ఇవన్నీ ఎక్కడ పడతాం? గులాం నబీ ఆజాద్ అన్నాడు, మీరందరూ ముస్లిం అంటున్నారు కానీ మా పూర్వీకులు హిందువులే అని అన్నాడు గులాం నబీ ఆజాద్. ఓవైసీ అన్నాడండి, ఓవైసీ మన హైదరాబాద్ ఎంపీ ఓవైసీ అన్నాడు, మీరు హిందూ పార్లమెంట్లోనే మరి ఎక్కడ అన్నాడు, మీరు హిందువులు ముస్లింలను ఇట్లా ద్వేషిస్తున్నారు, నా పూర్వీకుల సంగతి తెలిస్తే మీరు వచ్చి నన్ను కౌగిలించుకుంటారన్నాడు. ఇది ఈ చరిత్రని మనకి తెలవకుండా మన పుస్తకాల్లో లేకుండా చేసి పారేశారు. అసలు వి డోంట్ నో ఎనీ ఆఫ్ దిస్ హిస్టరీ. ఢిల్లీలో శీష్గంజ్ గురుద్వారా చుట్టుపక్కల ఎన్నో దుకాణాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళకు కూడా తెలియదు. మన మధ్యన మన ఇంటి పక్కన ఇంత యుద్ధం జరిగిందని ఎవరికి తెలియదు. శంభాజీ మహారాజ్ కానీ, ఆ గురువు తేజ్ బహదూర్ కానీ, గురు గోవింద్ సింగ్ని ఆఖరికి ఆయన శిష్యులే మోసం చేశారు. చేసి ఆయన అమృత్సర్ నుంచి పాట్నా పోయి, పాట్నా నుంచి నాందేడ్ వచ్చి, నాందేడ్లో ఆయన చనిపోయారు గురు గోవింద్ సింగ్. ఆయన శిష్యులు తర్వాత వాళ్ళంతా మళ్ళీ కలిశారు, అదంతా అయ్యింది. కాబట్టి చెప్పేది ఏంటంటే, ఈ భారతదేశంలో మన వీరులు అంతా త్యాగాలు చేశారు, వాళ్ళు జీవితాలను సమర్పించారు. అది తెలియనటువంటి ఒక బ్యాచ్ ఉంది ఇవాళ. జనరేషన్ మొత్తం సమాజం అంతా 140 కోట్లలో 139,50,60 లక్షల మందికి తెలియదు మన చరిత్ర ఏమిటో. ఏం తెలియదు. గాంధీ ఎవరో తెలియదు, సావర్కర్ ఎవరో తెలియదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ తెలియదు, ఛత్రపతి శివాజీ తెలియదు. ఈ చావా సినిమా వచ్చింది కాబట్టి చావా సినిమా చూసిన వాళ్ళకి చావా సినిమా తెలుసు. సంభాజీ అనే ఒక వీరుడు గురించి తెలుసు, బట్ చూడని వాళ్ళకి అది కూడా తెలియదు. దిస్ ఈజ్ ది అన్ఫార్చునేట్. అండ్ అందుకని మనము ఇవన్నీ మన సమాజానికి మనం చెప్పుకోవాలి. రామాయణ భారతాల గురించి మనం చెప్పుకోవాలి. శివాజీ వాళ్ళ అమ్మ శివాజీకి జిజాబాయి, శివాజీకి అర్జునుడి గురించి, భీష్ముడి గురించి, మహాభారతం, రామాయణాలు, లక్ష్మణుడి గురించి ఆమె చెప్తుంటే అవి వింటూ పెరిగాడు కాబట్టి వాడు శివాజీ అయ్యాడు. మనకి చాలా గొప్ప సంస్కృతి ఉంది, చాలా గొప్ప వైభవమైనటువంటి చరిత్ర ఉంది, పరంపర ఉంది. తెలిస్తే తెలపాల్సినటువంటి బాధ్యత విద్యావంతులకు ఉంది. ఇక్కడ విద్యావంతులకి ఆ బాధ్యత ఉంది. లేనప్పుడు ఏమవుతారండి, పాపం చదువురాని వాడు ఏం చేయలేడు. ఇక్కడ చదువుకున్నవాడు ఏం చేస్తున్నాడు, అది ఇంపార్టెంట్. ద వన్ హూ ఈజ్ ఎడ్యుకేటెడ్, వాడికైతే బాగా ఈ విషయాల గురించి అవగాహన. ఒక గురువు 100 మంది 1000 మంది విద్యార్థుల్ని తయారు చేస్తున్నారు. ఆ గురువుకే గనక ఈ చెప్పే వాస్తవాన్ని అది గనక ఉంటే ఆ 1000 మందికి ఒక తెలుస్తుంది కదా, మనం ఏంటి, మన చరిత్ర ఏంటి, మనం ఎలా ఉండాలి, ఎలా ఉన్నాము, ఎలా ఉండాలి అనేది గనక ఒక గురువే చేయగలరు. అంటే ఒక విద్యావంతుడు 100 మంది విద్యావంతుల్లోకి 100 మంది విద్య లేని వాళ్ళకు కూడా అది తీసుకెళ్ళగలరు, సామాన్యులకి. అవును. అంటే ఈ మార్పు మనం సమాజంలో కొంత కనిపిస్తోంది మనకైతే. అది మొత్తం కనుక మారింది అనుకోండి సమాజము. మన వాళ్ళు ఏదో చెప్తుంటారు, భారతదేశం ఒకప్పుడు విశ్వగురువుగా ఉండేది, భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి శాసనం చేసేది, వాళ్ళందరికీ జ్ఞానాన్ని అందించేది, అలా అని చెప్తుంటారు. ఆ స్థాయికి మనం వెళ్ళాలి. నేను కూడా ఇప్పటికి కూడా ఎట్లా వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది అనేది నాకు కూడా కనిపిస్తుండదు. కానీ పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం ఆ దిశ వైపు వెళ్తున్నాము అని అంటున్నారు. అనిపిస్తే అదే ముందుకు నడిపిస్తుంది. అంటే మనకు తెలియదు, మనం ఇంటి చుట్టుపక్కల ఉన్నాం, వాళ్ళు దేశం అంతా తిరుగుతున్నారు, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళంతా మార్పు చూస్తున్నారు. వాళ్ళు ఇట్లాగా 50-60 సంవత్సరాలు వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళ జీవితానుభవంతో ఇదంతా మార్పు ఉంది, మనం అటు వెళ్తున్నాము. ఇది వైభవ్ ఈయన కూడా అన్నారు, నరేంద్ర మోడీ కూడా అంటారు, అమృతకాలం వైపు మనం వెళ్తున్నాము అని అంటున్నారు. మరి చూడాలి. నిజంగానే ఈ సినిమా యొక్క ప్రభావం, ఇలాంటి సినిమాలు రావాలి. ఎందుకంటే ప్రజల్ని ఆకర్షితులు ఎలా మీరైతే చెప్పారో, ఒక గురువు ఒక విద్యావంతుడిలో కనుక తెలుసుకోగలిగితే, 10 మందికి చెప్పగలిగితే ఆ మార్పుని మనం కొంచెం త్వరగా చేయగలుగుతాము అని మీరు ఏమైతే చెప్పారో దట్ ఈస్ కరెక్ట్. అలాంటి విద్యావంతులు ఈ మాధ్యమం, ఈ సినిమా
అనేది పవర్ఫుల్ మీడియం. అవును ఈ మీడియం ద్వారా ఇలాంటి అనేక చిత్రాలు అవును వాస్తవాల్ని మీరు చెప్పినట్టు 90% 99% వాస్తవమే ఉంది అని ఎక్కడైతే మీరు చెప్పారో దట్ ఈస్ ద బ్యూటీ. అంటే ఆ డైరెక్టర్ కానీ అందులో నటీనటులకు కానీ వాళ్ళ సాంకేతిక నిపుణులు కానీ రియలీ హ్యాట్స్ ఆఫ్. అవును అవును ఆ విషయంలో వాళ్ళకి మనం నమస్కరించాలి, నిజంగా నమస్కరించాలి వాళ్ళు. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే అఫ్ కోర్స్ దట్ ఈస్ దేనికైనా సరే కమర్షియల్ ఎలిమెంట్స్ అవసరము. 4 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు 2 రూపాయలు ఆశించడం తప్పేం కాదు. కానీ దాంట్లో కూడా వాస్తవాన్ని చూపించడం, ఏదో ఫిక్షన్ లోనో లేకపోతే ఎక్కడో అక్కడ కాకుండా ఆ వాస్తవాన్ని చూపించడం. ఈ మధ్య ఒక వారం అయిందో మరి 10 రోజులు అయిందో వాళ్ళు చెప్పారు, అమెరికాలో సూపర్ మ్యాను, బ్యాట్ మ్యాను, ఇంకెవడో ఆ మ్యాను ఈ మ్యాను అని అంటారు, వాళ్ళన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్స్. అమెరికన్ హీరోస్ ఆర్ ఆల్ ఫిక్షనల్ క్యారెక్టర్స్. ఫిక్షన్ అదంతా, వాస్తవం కాదు. మనకి శివాజీ, శంభాజీ, గురు గోవింద్ సింగ్, అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, లేకపోతే ఇంకెవరు విజయనగర కృష్ణదేవరాయలు, లేదా హనుమంతుడు, శ్రీరాముడు, దీస్ ఆర్ అవర్ రియల్ హీరోస్. వాళ్ళకి మనకి ఇంత గ్యాప్ ఉంది. వాళ్ళకంతా ఫిక్షన్, వాళ్ళదంతా అది కమర్షియల్. మనకి వాస్తవమైనటువంటి హీరోస్ ఉన్నారు. అటువంటి చరిత్ర మంది. మనం కాపాడుకుంటే ఈ చావా సినిమా హీరోనే అన్నట్టున్నాడు అనుకుంటా, అతనే అన్నట్టున్నాడు ఈ మాట. నిజంగానే చాలా అసలు ఆ సినిమా చూస్తున్నంతసేపు అంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలగాలి, అంతే కదా. ఇప్పుడు ఒక సినిమా ప్రమోషన్ కాదు, ప్రమోషన్ ఈజ్ నాట్ మ్యాటర్. అంటే ఇక్కడ మనం మా పదం మాత్రమే ఉపయోగించాలి, అంటే నలుగురికి పంచాలి, ఇది మంచి సినిమా వెళ్ళి చూడండి. చావా, మనం చావా అంటే ఇప్పుడు చావా మహారాష్ట్రలో జరిగింది, తెలంగాణ ఆంధ్రలో జరగలేదా? మాలిక్ కాఫర్ అనేటువంటి ఆయన వరంగల్ మీద దాడి చేసి వరంగల్ కోటలో ఉన్నటువంటి ప్రతాపరుద్రుడిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఒక 100 సంవత్సరాల పాటు ఇక్కడ మాటు మణిగినట్టుగా ఉండిపోయింది. ఆ సమయంలో ముసునూరి నాయకులు, ఈ ముసునూరు అనేది ఎక్కడుంది? విజయవాడ అవతల ఉంది, హనుమాన్ జంక్షన్ దగ్గర ఉంది ఆ ఊరు. అక్కడి నుంచి ప్రోలయ నాయకుడు, కాపాయ నాయకుడు అనే 2 రాజులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ నుంచి వాళ్ళని తరిమేసి మొత్తము తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, చెన్నై దాకా, కర్ణాటక దాకా, విశాఖపట్నం దాకా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరిచి వాళ్ళు పరిపాలించారు. 50-60 సంవత్సరాలు పరిపాలించారు ముస్నూరు నాయకులు. వాళ్ళని ఎదుర్కొన్న వాళ్ళు ముస్లిమే వాళ్ళు తరిమేశారు. కానీ ఈ ముస్నూరు నాయకుల్ని ఎదుర్కొన్న వాళ్ళు ఎవరు? ఈ దేవరకొండలో ఉన్నటువంటి రాజు. ఏం లేదు, మీరు నమ్మరు, ఈ సంఘటనలు జరిగింది 700 సంవత్సరాలు అయింది. వాళ్ళు కమ్మ, వీళ్ళు కాపు, వీళ్ళు వెలమ, ఇంతే. ఇంకొకటి రెడ్డి. ఇది మనం విన్నాం కదా, రెడ్డి రాజులు, వెలమ రాజులు, కమ్మ రాజులు, ఇవన్నీ విన్నా. ఇదే ఈ కుల బేసిస్ మీద కొట్టుకొని వీళ్ళు ఒకరినొకళ్ళు కొట్టుకొని మళ్ళీ గోల్కొండని, మళ్ళీ ఈ తెలంగాణని, ఈ ఆంధ్రని మళ్ళీ ముస్లింలకు సమర్పించినటువంటి దౌర్భాగ్యం మనకి అవార్డు ఉంది. ఇవాళ కూడా మీరు చూడండి, అదే క్యాస్ట్ ఈక్వేషన్స్, కులాలు ఏం మారలేదు, అట్లాగే కొట్టుకుంటున్నారు. అంటే మనం ఈ ఇన్ని రోజులైనా కానీ, ఇన్ని సంవత్సరాలైనా కానీ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే మన కులాల వారీగా చీలిపోవడం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లాంటి వాటిల్లో మీరు చూసినట్లయితే వీడు చిన్న పిల్లవాడు అండి, చిన్న పిల్లలు, వాళ్ళు స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, డిగ్రీ ఇంజనీరింగ్ తీసుకునే పిల్లలు, వీళ్ళే పెద్ద దేశభక్తి కోసం కాదు వీళ్ళు కొట్టుకునేది. రేవంత్ రెడ్డి అన్నట్టు వీళ్ళేదో దేశం పోయి అక్కడేదో యుద్ధాలు చేసి అట్లా వీళ్ళు చేయటం లేదు. వీళ్ళు ఒకటి సినిమాకు ఒకడు, ఆ నాగుబాబు సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా, ఇంకేదో బాలయ్య బాబు సినిమా, ఇంకెవరిదో సినిమా, ఈ సినిమాల పేర్ల మీద వీళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు హీరోలు, వాళ్ళు బాగానే, ఈ కింద ఉన్నటువంటి ఈ బ్యాచ్లు కొట్టుకొని వాడి సినిమా మీద వీళ్ళు రాళ్ళేసి వీడి పోస్టర్ని వాడు చింపేసి, అంటే ఏంటి ఇదంతా? ఇంత చదువుకున్నా, ఇంత విజ్ఞానం వచ్చినా, మనమంతా ఒక దేశము, మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. మన హీరోలు అంటే ఈ సినిమా హీరోలు కాదు,
వాస్తవం నా దేశ చరిత్ర చెబుతున్న హీరోలు. ఇది పోయింది వాళ్ళకైతే. ఇంకా ఈ కుల వ్యవస్థలోనే కొట్టుకుపోతున్నటువంటి జాతి మన ఇంటి చుట్టుపక్కలే ఉంది, మన ఇంట్లో కూడా ఉందేమో మరి నాకు తెలియదు. ఇది మనం అందుకని దాన్ని రక్షించాలి. ఈ యాంగిల్లో సినిమాలు కూడా వర్క్ చేయాలి, జర్నలిస్టులు వర్క్ చేయాలి, చదువుకున్న వాళ్ళు వర్క్ చేయాలి. మీలా ఈ చదువుకుంటున్నాం అనుకుంటున్నటువంటి ఇట్లాంటి అజ్ఞానుల్ని మూర్ఖుల్ని కూడా మనం సెట్ చేయాలి. చిన్న ఆ గీతను తుడపాలంటే తుడపక్కర్లే, దాని ముందు పెద్ద గీత గీయాలి. ఆ పెద్ద గీత ఏంటంటే మొత్తం అంతా హిందూ సమాజం, హిందూ దేశము, హిందూ ధర్మ రక్షణ, హిందూ సంస్కృతి పరిరక్షణ. ఈ యాంగిల్లో పనిచేసేటువంటి ఏ సంస్థకైనా మనం కళ్ళు మూసుకొని గుడ్డిగా సమర్థించేయాలి. ఎందుకంటే ఈ యాంగిల్లో పనిచేసేటువంటి సంస్థల్ని మార్గదర్శనం చేసేటువంటి వాళ్ళకుంది ఐడియాలజీ, వాళ్ళకి ఐడియాలజీ ఉంది, వాళ్ళకి జ్ఞానం ఉంది, వాళ్ళకి ఆ దృష్టి ఉంది, అనుభవం ఉంది, మార్గదర్శనం చేసేటువంటి కేపబిలిటీ కూడా ఉంది. వాళ్ళని బలవంతం చేయాలంటే ఎట్లా అయితే శివాజీ ఒకడే రాజు, కానీ శివాజీ ఛత్రపతి కావడానికి వెనక తానాజీ ఉన్నాడు, యశోజీ ఉన్నాడు, నేతాజీ పాలుస్కర్ ఉన్నాడు, బాజీప్రభు దేశపాండే ఉన్నాడు, ఇట్లా అనేక మంది ఉన్నారు. శివాజీ ఒకడే, ఆయన గొప్పవాడే, కానీ వెనక ఉన్నటువంటి అనుచరుల దళము వాళ్ళ ప్రాణాలు త్యాగాలు పోయిన ఆయన ఛత్రపతి అయ్యాడు, ఆయన గొప్పవాడే, ఆయన వెనక ఉన్నటువంటి అనుచరులు. ఇవాళ మనమందరం కూడా ఆ అనుచరులు గట్టి ఉన్నారనుకోండి, నాయకుడు ఆటోమేటిక్గా వస్తాడు. అట్లాగే నాయకుడు గనక బలంగా గనక జనాల్లోకి తీసుకోగలిగితే, ఏ ఐడియాలజీని వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా సమాజం కూడా అటువైపు మొగ్గే అవకాశం ఉంది. అదే ఈ అంశాన్ని మనం చారిత్రకంగా ఆలోచించినట్లయితే ఈ సొసైటీని ప్రభావితం చేసేటువంటి అంశంలోనే అనేక ఉద్యమాలు నడిచినాయి భారతదేశంలో. సిక్కుల ఉద్యమం, వాళ్ళు ఏదో 10 మందిని పట్టుకోలే, వాళ్ళు సామాన్య ప్రజల్లోకి సిక్కుల ఉద్యమాన్ని తీసుకెళ్లారు 10 మంది గురువులు. బసవేశ్వరుడు ఆయన సామాజిక సమరసత ఈ అంశాన్ని తీసుకెళ్ళాడు. అయితే అన్ని కులాలు ఒకటి, ఎట్లాగా అందరూ కలిసి భోంచేయాలి, కలిసి ఉండాలనేది ఆయన. అంతే కాదు, మామూలు కుటుంబాలు, చెప్పులు కుట్టుకునేవాళ్ళు, బట్టలు తుక్కునేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని కలిపాడు ఆయన. అయితే శివాజీ కాలంలో మీకెందుకు ఈ పలనాడులో బ్రహ్మనాయుడు అని, బ్రహ్మనాయుడు ఏం చేశాడు, చాపకూడు అని చెప్పేసేసి అందరూ సామాజికంగా ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు కలిసి భోజనం చేయాలి అనేటువంటి ఒక సామాజిక సమరసత, సోషల్ యాంగిల్ని శివాజీ అక్కడ ఉన్నాడు, ఆయన వెనకాల అనుచరులు ఉన్నారు. కానీ సొసైటీని రెడీ చేయడానికి సమర్థ రామదాసు గ్రామంలో వెళ్ళి మల్లశాలలు పెట్టి, హనుమాన్ వ్యాయామశాలలు పెట్టి సొసైటీ కూడా రెడీగా ఉండాలి. లీడర్ అవుతాడు కానీ సొసైటీ రెడీ. ఏదైతే భగవద్గీతలో యుద్ధాయ కృత నిశ్చయం, మనం ఎప్పుడు రెడీగా ఉండాలి సొసైటీలో. అంటే సొసైటీ ప్రతి గ్రామం బలంగా ఉందనుకోండి, అలా ఇవాళ కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. సొసైటీ కనుక బలంగా ఉందనుకోండి, వీడు ఏం పిచ్చి పిచ్చి నాటకాలు ఆడినా, వాడు ఎవడెంత విద్రోహం చేసినా, ఇప్పుడు అమెరికా వాడికి కానీ, చైనా వాడికి కానీ, ఇంకెవరికైనా కానీ ఈ దేశాన్ని విఘటితం చేయాలంటే ఇక్కడ సొసైటీలో ఆ గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి సంస్థలు ఉన్నాయి, అవి గట్టిగా ఉన్నాయి. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారు. మీరేందుకు మొన్న విజయవాడలో మీరు విజయశంకరరావు జనవరి 5 హైందవ శంకరరావు చేస్తే ఎక్కడెక్కడో మూల గ్రామాల నుంచి వచ్చారట, లక్షల మంది వచ్చారు. కానీ అది సరిపోదు. కానీ ఏదో దేవాలయాల రక్షణకి హైందవ శంకరరావానికి వచ్చారు, ఇంకేదో రక్షణకి. అట్లాగా గ్రామంలో ఉన్నారనుకోండి, మన వారెవరు రాధా మనోహర్ దాస్ గారు, ఆయన చాలా బాగా చెప్తారు. సెటైరికల్ గా, అంటే జనాల్లోకి తీసుకెళ్ళగలగాలి. అవును, ఆ పాండిత్యం ఉంది ఆయనకి. అవును, చాలా గొప్ప వ్యక్తి. తర్వాత ఆయన ఇచ్చే ఉదాహరణలు కూడా ఈ లెవెల్లో ఉంటాయి, గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి. అలాంటి వాళ్ళు మనకి మార్గదర్శనం చేసేవాళ్ళు, మహారాజులు వాళ్ళు అక్కడెక్కడో కూర్చొని మఠాల్లో మందిరాల్లో పూజలు చేసుకుంటూ, అది కాదు వీళ్ళు కావాలి. ఇలాగా సన్యాసి అంటే
నిజమైన డెఫినేషన్. సమాజంలో మార్పు తీసుకొచ్చేవాడు. సన్యాసికి సన్నాసికి తేడా. అవునమ్మా. సో ఈ సివిల్ వార్ అయితే ఏదైతే ఉందో ఇలాంటి వాటిని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు, దీని మీద ఎలా ఇంపాక్ట్ ఎలా చూపిస్తుంది? ఇప్పుడు కొన్ని సంఘటనలు అయితే మనకి కనిపిస్తున్నాయి సమాజంలో, గత 10 ఏళ్లలోనూ కనిపిస్తున్నాయి. ఆ యాంగిల్లో ప్రయత్నాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు బంగ్లాదేశ్లో చూడండి, వాళ్ళు ఏదో విద్యార్థులకి రిజర్వేషన్లు అన్నారు, అదేదో చిన్న ఉద్యమం అనుకున్నారు. అనుకున్న ఉద్యమం 15 రోజులలో కాస్త ప్రధానమంత్రి దేశ రాష్ట్రపతి ఆ దేశం వదిలేసి వెళ్ళిపోయేంత పరిస్థితికి తీసుకొచ్చారు. ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మన దేశం వాళ్ళు చెప్తున్నారట, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఏదో అవుతోంది మీరు జాగ్రత్తగా ఉండండి అంటే, సరే ఆమె సత్యం అసత్యం ఆమె చేసిన అన్యాయాలు అవన్నీ పక్కన పెట్టేసినట్లయితే ఏదో చిన్న ఉద్యమం లాగా చిన్న కారణం చూపటము, సమాజంలో పెద్ద గొడవైపోయినట్టు చూపటము, దాంతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసేస్తూ ఆమెను తరిమేయటము. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాలన కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సమాజానికి కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ ఏం సంబంధం లేదు. అది ఎవరిదో ఇది ఎవడు, అట్లాగా అయింది. ఇది ఇట్లాగా కొన్ని చోట్ల జరిగినాయి. లిబియాలో జరిగింది, ఇరాక్లో జరిగింది, ఇరాన్లో చేయడానికి అదే ప్రయత్నం జరుగుతోంది, సిరియాలో జరిగింది, ఇట్లాగా ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది. ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా మన కళ్ళ ముందు. భారతదేశంలో చూసినట్లయితే ఏదో రైతులకి మంచి చేయాలి అని ఏదో ఒక చట్టం తీసుకొచ్చారు, రైతులకి చట్టం. ఈ రైతులకి చట్టం తీసుకొస్తే దేశమంతా అది ఒకవేళ దుర్మార్గమైన చట్టం అని అనుకుందాం. అది ఎట్లాంటి చట్టం అనేది మనము అది విశ్లేషణ చేయొద్దు. అది దుర్మార్గమైన చట్టం అనే అనుకుందాం ప్రభుత్వం తెస్తే. అప్పుడు దుర్మార్గమైన చట్టానికి దేశమంతా మరి ఉద్రేకమై రైతులందరూ కలిసిపోయి ఉద్యమం చేయాలి కదా. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఎక్కడ జరగలే. కేవలము ఢిల్లీ, ఆ తర్వాత పంజాబ్ నుంచి కొన్ని వందల వేల లారీలు తీసుకొని వచ్చారట రైతులు. మరి ఆ రైతు అంటే మిగతా దేశమంతా పట్టనటువంటి రైతుల చట్టము అక్కడ ప్రజలకి ఎందుకు పట్టింది? దాంతో అక్కడేదో ధర్నాలు చేశారు వాళ్ళు. ఆ సమయంలో అమెరికా రాష్ట్రపతి భారతదేశానికి వచ్చాడు పర్యటన. అంటే ఊర్లో ఒక దిక్కు పర్యటన జరుగుతోంది రాష్ట్రపతి, ఇంకో దిక్కు వీళ్ళు ధర్నాలు చేసి పోలీసుల్ని చంపేశారు. ట్రక్కులు, ఆ ట్రాక్టర్లకి పెద్ద మిషన్ మూవింగ్ పెట్టేసేసి అవన్నీ క్లీన్ చేసేసి ఎర్రకోట మీద దాడి చేసి ఎర్రకోట మీద భారతీయ జెండాని దించేసి ఇంత ప్లానింగ్ ఇదంతా పట్టుమని ఒక రాత్రి ఉద్యమం వెళ్ళి అవుతుందా? పొలిటికల్ దాని వెనక ఇన్ని వందల కోట్ల ఖర్చు పెట్టి ఈ దేశంలో అట్లాగా బంగ్లాదేశ్ లాగా, ఇరాక్ లాగా ఇట్లా కూడా విడగొట్టాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బలంగా ఉంది, దాన్ని తగ్గించాలి, దాన్ని నాశనం చేయాలి. అది బలపడే కొద్దీ అమెరికాకి, చైనాకి ఇంకొక కేంద్రం తయారవుతుంది ప్రపంచంలో. వాళ్ళకి ఎప్పటికైనా నాయకుడికి వాడొక్కడే ఉండాలి, ఇంకెవడు ఉండకూడదు అని ఉంటుంది. అట్లాగా వీడు ఇంకొకటి తయారు కాకూడదు అనేది భారతదేశం అనేది దానికి ముక్కలు చేయాలి. అందుకని అక్కడ అది ఈ వక్ఫ్ పేరు మీద ఇక్కడ మీరు చూశారు కదా, ఇందాక వీడియో చూసాం కదా, వాళ్ళు వక్ఫ్ పేరు మీద వక్ఫ్ ఆస్తి మాది, వక్ఫ్ ఆస్తిని వాళ్ళు ముట్టుకున్నారంటే నివురు కప్పిన నిప్పు. మరి నీ నివురు కప్పిన నిప్పు మరి 1921లో మోపలాలో మరి ఆ నిప్పు ఎందుకు రాచుకుంది? అప్పుడు ఏమైనా బీజేపీ ఉందా? అప్పుడు ఏమైనా వక్ఫ్ ఉందా? మరి నివురు కప్పిన నిప్పు మరి 1940లలో ముస్లిం దేశం అని ఎందుకని అప్పుడు ఆ నిప్పుని ఎవరు రాజేశారట? అసలు ఈ నివురు కప్పిన నిప్పు బెంగాల్లోనూ అల్లర్లలో హిందువులను ఎందుకు ఊచకోత కోసింది? భాజపా ప్రభుత్వంలో లేనప్పుడు 1990లలో కాశ్మీర్ నుంచి నివురు కప్పిన నిప్పు మరి నిప్పుని ఎవరు రాజేశారని చెప్పి అది హిందువులను అక్కడి నుంచి తరిమేసి మొన్న సినిమా కూడా వచ్చిందండి పోయిన సంవత్సరము. అదేం సినిమా నాకు పేరు గుర్తొస్తలేదు. అందులో ఆ కాశ్మీర్ ఫైల్స్ అనుకుంటా, కాశ్మీర్ ఫైల్స్ లో చూపించాడు. అదైతే అది కూడా చూడండి, చరిత్ర కొంచెమే చూపిస్తున్నారు, కొంచెమే. యాక్చువల్గా వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ చంపేసింది, ఆర్మీ ఆఫీసర్ చంపేసింది, ఒక మహిళను పట్టుకొచ్చి సజీవంగా ఇందాక చెప్పామే ఆ బాయి మతిదాస్ని ఎట్లయితే రంపంతో కోసేశారు అట్లా రంపం మిల్లులో పడి ఆ అమ్మాయిని నరికేశారు.
రంపంబిల్లిలో సజీవంగా ఒక మహిళని, బిట్టు అనే మహిళని, స్కూల్ టీచర్ని అట్లా కోసి చంపేశారు. ఎందుకు? అట్లా చంపితే అమ్మో అని బీదా ప్రజలు భయపడి పారిపోతారు. అట్లాగే పారిపోయారు. మరి నివురు కప్పిన నిప్పు నీదైతే మాది నివురు కప్పిన నిప్పు కాదా? మా దగ్గర హిందువులు లేరా? మరి వీళ్ళు నివురు కప్పిన నిప్పులు వీళ్ళు కనుక ఒకసారి తిరగబడ్డారంటే వాళ్ళ శాతం ఎంత, మన హిందూ శాతం ఎంత? సో ఇట్లాంటి పరిస్థితిని రాజేయాలి. ఇట్లాగే దేశమంతా ఇటువంటి కుట్రలు చెయ్యాలి. చేసి ఎక్కడికక్కడ అల్లకల్లోలాలు సృష్టించాలి. సృష్టించిన తర్వాత ఇగో అప్పుడు ఏమవుతుంది? ఇగో నువ్వు పూజించే మోడీ ఇవన్నీ చేయలేకపోతున్నాడు అంటారు. ఇది ఎవరు దీనికి సమర్థిస్తున్నటువంటి వాళ్ళు? మోదీని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు? హిందువులు. మోడీని వ్యతిరేకించే వాళ్ళు హిందువులు. ఇందాక మీకు చెప్పినట్టు జయరాం రమేష్, సీతారాం యేచూరి, ఇంకెవడో ప్రకాష్ కారత్, ఇవన్నీ హిందూ పేర్లే. ఆవిడ ఎవరో ఉంది, ఒక పెద్ద బుట్టు పెట్టుకుని ఉంటుంది, ప్రకాష్ కారత్, బృందా కారత్, మేధా పట్కర్, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే నిజంగా వీళ్ళు వీళ్ళు హిందూ పేర్లతో పెట్టుకుంటారు. వాడు కన్నయ్య లాలు, కన్నయ్య అంటే కృష్ణుడు, వాడికి కృష్ణుడికి సంబంధం లేదు. వాడు ద్రోహి, దేశ ద్రోహులు వీళ్ళంతా. ఈ దేశ ద్రోహులని ఒకప్పుడైతే రాజులు ఉంటే వీళ్ళందరినీ అక్కడ జైల్లో పాడేసేవాడు, అట్లా చేసేవాళ్ళు. ఇవాళ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు రాజును ఎవరో ప్రజలు ఎన్నుకుంటారు. ఈ ప్రజల దగ్గర ఓటు ఉంది. ఈ ఓట్ అనేది ఇట్లా బటన్ ఒత్తుతాం కానీ అది ఓటు కాదు, అది బుల్లెట్, తుపాకీ, లేకపోతే అది ఒక ఫిరంగి ఆయుధం. అది ఆ ఓటుతో నువ్వు వాడిని తీసి పక్కన వారేసి కొత్త వాడిని పెడతావు. కాబట్టి ఆయుధం ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు పోలీసుల దగ్గర లేదు. పోలీసుల దగ్గర ఉన్నది అది ఎవడో ఆర్మీ దగ్గర లేదు. ఓటు ప్రజల దగ్గర ఉంది. ఈ ప్రజ ఏం చేస్తున్నాడు? 2000 రూపాయలు ఎవడిస్తే వాడికి ఓటేస్తున్నాడు. ఆయుధాన్ని దుర్వినియోగపరుస్తున్నాడు వీడైతే. మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి, 6000 రూపాయలు, 7000 రూపాయలు, వీడు 6000 కాదు, వచ్చిన పార్టీలందరికీ ఇట్లా ఓటు అమ్ముకుంటున్నారు. కాబట్టి ఈ ఓటుని జాగ్రత్తగా వాడాలి. సరైనది ఎందుకంటే మన భవిష్యత్తు కంటే మన తర్వాత తరాల భవిష్యత్తు. దానికోసం అమెరికా వాడు ఏం ప్రయత్నం చేసినా వాడి దేశము తర్వాత వాడి భవిష్యత్ తరాలు, అమెరికా వాళ్ళ భవిష్యత్ తరాల కోసం వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చైనాలో వాడు ప్రజల గురించి ఆలోచించాడు. అక్కడ ఉన్నటువంటి ఒక గ్రూప్, ఆలిగార్కీ అంటారు, కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్, వాళ్ళ కమిటీ, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ బంగారు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశము. అందుకని ఇక్కడ ప్రజలు మన దేశం గురించి, మన ధర్మం గురించి మనం రక్షించుకునే విషయంలో ఆలోచించాలి.